ప్రభు నామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి గత దినాన్నే అందరం కూడా మరి గుడ్ ఫ్రైడే ప్రార్థనలో మనందరం పాల్గొని మరి రేపటి దినాన్ని పునరుద్ధాన దినం కోసం మనం అందరం వేచి ఉంటున్నాము. సో, మరి అందరం కూడా మరి యొక్క పునరుద్ధాన దినంలో పాల్గొనేలాగా దేవుడు మనకు సహాయం చేసిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో, మనం ఆరాధన ప్రారంభించుకుందాం. మన మధ్యలో మరి సిస్టర్ మల్లిక గారు మన మధ్యలో ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవాది దేవునికి వందనాలండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకరుడా, గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి. నాయన ఎల్లకాలం మమ్మల్ని కాపాడుతూ నాయన సజీవ లెక్కలో ఉంచి నాయన ప్రతి క్షణం మమ్మల్ని సంరక్షిస్తూ గైడ్ చేస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అయ్యా నాయన స్తోత్రం తండ్రి. మీ ఆరాధనలో మేము పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా తండ్రి. నాయన ఈ 40 దినాలు తండ్రి నాయన అనేక సంఘాల్లో ఆరాధనలు జరుగుతున్నాయి ప్రభా తండ్రి. అనేక మంది వాక్యాలు విత్తుతున్నారు ప్రభా తండ్రి. ప్రతి వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవా తండ్రి నీకు వందనాలు. నీ నామాన్ని ప్రచురించే వారంగా, నీ నామాన్ని గణపరిచే వారంగా, నీ నామాన్ని ప్రకటించే వారంగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ముఖ్యంగా తండ్రి నాయన ఈ జూమ్ ప్రేయర్ స్టార్ట్ అయ్యి నియర్లీ 5 years దగ్గరకు వస్తుంది ప్రభా తండ్రి. నాయన పాస్టర్ మైకి శైలకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నడిపించడానికి వారికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. సర్వాధికారి మీకు వందనాలు తండ్రి. మా కుటుంబాల అందరిపై నీ కనుదృష్టి ఉంచి మమ్మల్ని నడిపిస్తూ నిలబెడుతూ దేవా కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ రోజు జరగబోయే ఆరాధనలో మీరుండండి, వాక్యంలో మీరుండండి దేవా తండ్రి. సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ మోయ్. ఓకే, మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో ఆరాధన చేయటానికి రాకేష్ అండ్ ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నారు. వారికి అవకాశాన్ని ఇస్తాం. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామకు మహిమ కలుగును గాక. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మధ్య రోజులో ఉన్నాం కాబట్టి ఈ దినం ఒక గుడ్ ఫ్రైడే సాంగ్, ఒక ఈస్టర్ సాంగ్ మీ మధ్యలో తీసుకురావాలని ఆశపడుచున్నాను. అందరం కలిసి పాడదాం. మొట్టమొదటిగా నీకోసం నా కోసమే ఈ సిలువ యాగమా అన్న పాటతో సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. తదుపరి ఈస్టర్ పునరుద్ధానాన్ని మనము ఉత్సాహంగా పాడుకుందాం. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో, నీ చేతులలో నీ పాదాలలో మేకులు గ్రూచినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా
నాకై భరించావు నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ త్యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. నా మనసులో చెడు తలంపులకై, నా హృదయలో చేసిన అవిధేయతకై, నా మనసులో చెడు తలంపులకై, నా హృదయలో చేసిన అవిధేయతకై, నీ శిరస్సుపై నీ శరీరముపై, నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను క్రూచినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ జ్ఞాన త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ మన త్యాగము. కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. హల్లెలూయా. ఇంకొక పాట ఆయన పునరుద్ధానంను జ్ఞాపకం చేసుకొని, యూదా రాజసింహము తిరిగి లేచెను. ఈ పాట అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ పాడదాం. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, అది గెలిచి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. యేసు లేచెనని రూఢి ఆయెను, రూఢి ఆయెను, సమాధి ఖాళీ ఆయెను. యేసు లేచెనని రూఢి ఆయెను, రూఢి ఆయెను, సమాధి ఖాళీ ఆయెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. పునరుద్ధానుడింకా మరణించడు, మరణించడు, మరెన్నడు మరణించడు.
పునరుద్ధానుడింకా మరణించడు, మరెన్నడు మరణించడు. యూదా రాజసింహం తిరిగి లేచెను, గెలిచి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. యేసు త్వరలో రానేయున్నాడు, మరలా రానేయున్నాడు. యేసు త్వరలో రానేయున్నాడు, మరలా రానేయున్నాడు. యూదా రాజసింహం తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, యూదా రాజసింహం యేసు ప్రభువే, మృతిని గెలిచి లేచెను, యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ రాకేష్ అండ్ అనిత. గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ రెండు కూడా కలిపి చక్కగా పాడినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లల సమయం ఇది. పిల్లలు ఎవరైనా ఉంటే ఈ యొక్క సమయాన్ని యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఓకే, పిల్లలు ఎవరు లేనట్టున్నారో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఈ వారంలో చాలా బర్త్డేస్ ఉన్నాయి. వెడ్డింగ్ యానివర్సరీ అండ్ బర్త్డేస్ ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా ఈరోజు రేపటి దినాన్ని ఎస్తేర్ ఆంటీ బర్త్డే 24. ఎస్తేర్ ఆంటీ మన నిసి వాళ్ళ మమ్మీ. తర్వాత ప్రిస్కిల్లా సాజిద్ బాబు వెడ్డింగ్ యానివర్సరీ 22వ తారీఖున. విలియమ్స్ అంకుల్ వాళ్ళ చిన్న పాప. అదేవిధంగా విల్సన్ బాబా సునీత అక్క వెడ్డింగ్ యానివర్సరీ 23వ తారీఖున. షీబా బర్త్డే 23వ తారీఖున. అబీ బర్త్డే 23వ తారీఖున ఉంది. అనిల్ అన్న రాణి వదిన వెడ్డింగ్ యానివర్సరీ కూడా వైజాగ్ 24వ తారీఖున. షకీనా బాలు వాళ్ళ పాప బర్త్డే 25వ తారీఖున. అన్ని బర్త్డేల నిమిత్తం మన మధ్యలో సిస్టర్ శైలజ గారు ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రేయర్ చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి కృపల దేవ, హెలులందు పరిశుద్ధుడు వేలాది దూతలతో ఎలవేలా కొనియాడబడుతున్న నా దేవ నా రాజా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఏసే ఎలా చిన్న మందగా కుడుకొని తండ్రి ప్రభా నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం దయచేసే ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవ నా తండ్రి ప్రభా. ఏసయ్య మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభా ఏసయ్య తండ్రి ప్రభు సంతోషకరమైన పరిస్థితుల్లో తండ్రి ప్రభా మీరు ఉంచుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా ఏసయ్య రేపటి దినాన తండ్రి ప్రభా ఎస్తేరాంటి తండ్రి ప్రభా బర్త్డే జరుపుకుంటుండగా తండ్రి ప్రభా తనకిచ్చిన తండ్రి ప్రభా ఇస్తున్న నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆంటీ తండ్రి ప్రభా ఎస్ఐ. ఇంకా తండ్రి ప్రభా ఎన్నో దీవెనలు తండ్రి ప్రభా ముందు చూచినట్లు మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. తనకి మీరే తోడుగా నీడగొండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా, కృప చూపించండి. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా ఎస్ఐ ప్రిసిల్లా సాజిద్ బాబు తండ్రి ప్రభా ఎస్ఐ వాళ్ళు తండ్రి ప్రభా 22nd తండ్రి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోపోతుండగా తండ్రి ప్రభా వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళిద్దరిని జతపరిచి ఇచ్చిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా వాళ్ళకి తండ్రి ప్రభా ఎస్ఐ మరి తండ్రి ప్రభా మీరే యజమానిగా ఉండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. వాళ్ళ మ్యారీడ్ లైఫ్ లో తండ్రి ప్రభా ఎస్ఐ ఇంకా ఎన్నో దీవెనలు వాళ్ళు చూచులాగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా 23rd రోజు తండ్రి ప్రభా సునీత ఆంటీ విల్సన్ చిన్న తండ్రి ప్రభా తండ్రి ప్రభా యానివర్సరీ జరుపుకుంటుండగా తండ్రి ప్రభా వాళ్ళకు కూడా తండ్రి ప్రభా
మీరు ఇస్తున్న నూతన తండ్రి ప్రభా సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పిల్లల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళ జీవితాల్లో తండ్రి ప్రభా మరి సునీత ఆంటీ కూడా తండ్రి ప్రభా ఎన్నో తండ్రి ప్రభా యేసయ్య తండ్రి విధాలుగా తండ్రి ప్రభా సిక్ అయినప్పటికీ తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేసి సంతోషకరమైన దినాలు తనకు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా కుటుంబం తండ్రి ఇంకా ఎన్నో దీవెనలు చూచినట్లుగా మీరు సహాయం చేస్తారని నా మీ స్తుతిస్తున్నాను. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా మరి అభి బర్త్డే తండ్రి శివ బర్త్డే గురించి మీకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళిద్దరికి ఇచ్చిన తండ్రి ప్రభా ఇస్తున్న తండ్రి ప్రభా నూతన సంవత్సరాన్ని తండ్రి ప్రభా వాళ్ళకి దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గతంలో తండ్రి ప్రభా వేసే వాళ్ళు ఎన్నైతే దీవెనలు చూస్తారో దానికి రెట్టింపు దీవెనలు తండ్రి ప్రభా మీరు దయచేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభా. వాళ్ళ తండ్రి ప్రభా మరి అవి చదువుల్లో తండ్రి ప్రభా మీరు తనకి మంచి జ్ఞానం దయచేసిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాకపోకల్లో కాచి కాపాడుతున్న దేవా స్తోత్రాలు చెల్లించుకున్నాను. చిన్న బిడ్డ తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా క్రమం తప్పకుండా తండ్రి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రభా కనబడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా అభిని తండ్రి ప్రభా ఇంకా ఉన్నతమైన స్థితిలో మీరు పెడతారని నమ్మి స్తుతిస్తున్నాను యేసయ్య తండ్రి ప్రభా. అలాగే శివ జీవితంలో తండ్రి ప్రభా అద్భుతాన్ని చేశావు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తన వినోద్ని బట్టి ఆశిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా యేసయ్య. శివ కూడా తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా ఇంకా ముందు తండ్రి ప్రభా డేస్ లో తండ్రి ప్రభా ఇంకా తండ్రి మంచి దీవెనలు తను చూచినట్టుగా తండ్రి ప్రభా మీరు తన పైన మీ దీవెనలు కృమ్మరించమని అడుగుచున్నాను. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా యేసయ్య బ్రదర్ అనిల్ గారు తండ్రి ప్రభా మరి రాణి గారు తండ్రి ప్రభా మ్యారేజ్ డే జరుపుకుంటుండగా 24th తండ్రి ప్రభా యేసయ్య వాళ్ళకి ఇచ్చిన తండ్రి ప్రభా మరొక నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అనిల్ అన్న పట్ల తండ్రి ప్రభా మీరు అద్భుతాలు చేసి ఉన్నారు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య తనకి ఇచ్చిన స్వస్థతలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనిల్ అన్న తండ్రి ప్రభా రాణి తండ్రి ప్రభా వాళ్ళ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాబోయే దినాల్లో తండ్రి ప్రభా ఇంకా వాళ్ళు ఎన్నో బ్లెస్సింగ్స్ చూచినట్లుగా మీరు సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. అలాగే నా దేవ నా తండ్రి చిన్న బిడ్డ షకీనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. 25th తండ్రి తన బర్త్డే జరుపుకోబోతుండగా తండ్రి ప్రభా తనకి ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా తన చదువుల్లో తండ్రి మీరు తోడుగా నీటిగా ఉండి నడిపించండి. తనకి తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా మరి ఇంకా తండ్రి ప్రభా ఎన్నో తండ్రి ప్రభా ఉన్నతమైన స్థితిలో తండ్రి ప్రభా తను ఉండులాగిన తండ్రి ప్రభా ఇంకా ఎన్నో దీవెనలు చూచలాగిన మీరు కృప చూపించమని సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ బిడ్డలందరూ తండ్రి ప్రభా వాళ్ళ బర్త్డేస్ యానివర్సరీ ఉంటుండగా తండ్రి ప్రభా యేసయ్య వాళ్ళ పట్ల తండ్రి ప్రభా మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అందరూ కూడా తండ్రి ప్రభా యేసయ్య ఇంకా తండ్రి నీ అందు బలపడులాగిన తండ్రి ఆధ్యాత్మికంగా తండ్రి ప్రభా ఎదుగులాగిన తండ్రి ప్రభా యేసయ్య మీరు కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభా మీరు వాళ్ళకి దేవుడుగా తండ్రిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన చేసిన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఇది సాక్ష్యాల సమయం. మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాలు కానీ దేవుడు మీ జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలు అంటే ఈ యొక్క సమయంలో మీరు చెప్పొచ్చు. అవునా మీ ఫోన్ పనిచేస్తలేదు. చెప్పాక అవునా ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే నాకు ఆపరేషన్ అయ్యి కూడా 3వ నెల వచ్చింది. 2 నెలలు కంప్లీట్ అయ్యి నొప్పి మోకాల్లో 2 నెలల వరకు మొన్నటి వరకు కూడా ఎక్కువే ఉంది. ఈ యొక్క 2-3 రోజుల నుంచి కొంచెం తగ్గింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరి ప్రార్థన వల్ల దేవుడు ఇస్తున్న స్వస్థతను బట్టి దేవునికి వందనాలు. అయితే మొన్న ఈయనకు కూడా నాకు ఆపరేషన్ అయిన తర్వాత ఈయనకు కూడా అయ్యింది. నాకు 12వ తారీఖున నేను డిశ్చార్జ్ అయ్యానంటే మళ్ళీ 12వ తారీఖుని ఆయన అడ్మిట్ అయ్యి 13వ తారీఖున ఆపరేషన్ అయింది. చిన్నగా యూరిన్ ఇన్ఫెక్షన్ అని. అయితే మొన్న బుధవారం అప్పటి నుంచి బాగానే ఉన్నారు. మొన్న బుధవారము మార్నింగ్ 5:30కి చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం వస్తే చిరిరాజా ఇక్కడ నార్పల్లి హాస్పిటల్లో
ఎన్సీకి సంబంధించిన హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్లారు. అక్కడ రాత్రి మోషన్స్ అయినాయి ఈయనకి. అయితే ఇక డాక్టర్లు మోషన్స్ కి దానికి మెడిసిన్స్ ఇచ్చి 3 అయ్యేటప్పటికి మళ్ళీ ఇంటికి పంపించారు బుధవారం రోజు. లక్షవారం మార్నింగ్ ఏమీ జ్వరం ఏమీ రాలేదు. మళ్ళీ శుక్రవారం నిన్న మార్నింగ్ కొంచెం జ్వరం వచ్చింది. మార్నింగ్ 7 గంటల టైంకి కొద్దిగా జ్వరం వచ్చి చలిస్తే వెంటనే డోలో వేసి మళ్ళీ కొంచెం టిఫిన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆ డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్లు వేస్తే తగ్గింది. ఇంకా మళ్ళీ ఈరోజు కరెక్ట్ 3:30కి బాగా చలి ఎక్కువైపోయింది. జ్వరం అంతగా లేదు కానీ బాగా చలి వణుకుపోతున్నారు అనమాట. అయితే ఇంకా అప్పటికప్పుడు రాజాను చిరి ఇంకొక అబ్బాయిని కారు నడపడానికి తీసుకెళ్ళిపోతే అడ్మిట్ చేసుకున్నారు. దేవుని కృపను బట్టి బాగానే ఉన్నారు. అయితే ఈ చలి జ్వరం తెల్లారగట్ల వస్తుంది. అయితే ఎందుకు వస్తుంది అనేది ఇంకా డాక్టర్లు టెస్ట్లు అవి చేస్తున్నారు. ఆ చలి తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతున్నారు. అయితే తెల్లవారుజామునే వస్తుంది. అందుకని హాస్పిటల్లోనే ఉన్నారు. ఏదో ఇన్ఫెక్షన్ అయ్యిందంట. ఇన్ఫెక్షన్ గురించి కూడా టెస్ట్లు అవి చేసి చేస్తున్నారు. అయితే అక్కడ కవిత ఉంది హాస్పిటల్లోను. కవిత ఒకసారి నేను చూపిస్తుంది. ఎవరు ఏం కంగారు పడొద్దు, అందరు ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి బాగానే ఉన్నారు. అక్కయ్య మెర్సీ గారు కూడా ప్రార్థన చేయండి. కవిత చూపిస్తుంది. కవిత మళ్ళీ రేపు ఇప్పుడు తిని పడుకో. ఒక టాబ్లెట్ ఉంది తిన్నాక ఇంకా పడుకో. మళ్ళా రేపు పొద్దున నాకు అది కెమెరా ఇటు తిప్పడానికి అవ్వట్లేదు. ఒక్క సెకండ్. ఓకే కవిత, కనిపించిందా? కనిపించింది. ఇప్పుడు చూపిస్తున్నా. కవిత అందరూ చూస్తున్నారని చెప్పి ఒకసారి. అదే చిన్న అదే జూమ్ మీటింగ్ లో చూపిస్తున్నాను. అదే ప్రేయర్ చేయడానికని ప్రేయర్ చేస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ కవిత. అయితే అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుని కృపను బట్టి కంగారు ఏమి లేదు. మెర్సిగా అక్కయ్య ప్రార్థన చేయండి, కంగారు పడకండి. అది అందరూ ప్రార్థన చేయండి. అనిత, రాకేష్, పద్మ, పెద్దక్క, భాస్కర్, మెర్సిగాడు, మల్లిక, అశోక్ అందరూ ప్రార్థన చేయండి. మన ఫ్యామిలీ అంతా, కొంతమంది కనపడట్లేదు, పెద్దోడోళ్ళు మరి జాయిన్ అయ్యారు లేదు తెలీదు. అది ఓకే. థ్యాంక్ యూ అక్క. దేవుడి కొత్త సాక్ష్యం దీవించుగాక. ఆమేన్. ఓకే. ఇంకెవరున్నారా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు? తాత నేను చెప్తాను. ఓకే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. చాలా రోజుల నుంచి మమ్మీ నా కోసం కాలేజ్కి ఎత్తుకుతుంది. కాలేజ్ కోసం చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం నేను ఇంకా మమ్మీ.
ఫైనల్గా 7th of April రోజు మమ్మీ నాకు నారాయణ నల్లకుంటలో అడ్మిషన్ తీసుకుంది. సో ఆ కాలేజ్కి నేను వెళ్తున్నాను, లెక్చరర్స్ చాలా బాగున్నారు, ఇంకా బాగా చెప్తున్నారు. కానీ డిస్టెన్స్ చాలా ఎక్కువ అయింది. ఇంకా డిస్టెన్స్ వల్ల టైం ఎక్కువ పడుతుంది. అంటే వ్యాన్లో కూడా లేట్ అవుతుంది, 1.5 or 2 hours పడుతుంది జర్నీలో. సో టైం ఎక్కువ పడుతుంది అని మళ్ళీ కాలేజ్ కోసం చూస్తే గాడ్స్ బ్లెస్సింగ్స్ వాళ్ళతోటి నారాయణ హైటెక్ సిటీలో నాకు సీట్ దొరికింది కాలేజ్లో. అది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్, నారాయణ కాలేజెస్లో. అక్కడ కూడా లెక్చరర్స్ వాళ్ళందరూ బాగున్నారు. మండే చెప్తా అన్నారు క్లాసెస్ అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో. నేను ఇంకా జెసికా ఒకటే కాలేజ్లో జాయిన్ అయ్యాము. అది హాస్టల్ రెసిడెన్షియల్ తీసుకున్నాను నేను. అయితే దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల నాకు మంచి కాలేజ్ దొరికింది. ప్లీజ్ మీ ప్రేయర్స్ కోసం థ్యాంక్ యూ. ఇంకా మా రిజల్ట్స్ కూడా ఇంకా నెక్స్ట్ వీక్ వస్తాయేమో అనుకుంటున్నాము. సో ప్లీజ్ రిజల్ట్స్ కోసం కూడా ప్రేయర్ చేయండి. ఇంకా ఈ 2 years కూడా మేము మంచిగా చదువుకుని, నేను జెసికా మంచిగా చదువుకుని మాకు మెయిన్స్ ఇంకా అడ్వాన్స్లో ఒక మంచి ర్యాంక్ వచ్చేటట్టు ప్లీజ్ ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ. వెరీ గుడ్. ఇంకా ఎవరున్నారా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు? అందరూ కూడా చెప్పిన సాక్ష్యాలు బట్టి ప్రార్థన చేయండి. ఎందుకంటే అని గురించి, జెసికా గురించి మనం ప్రార్థన చేసాం. మరి వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు దొరికాయి. సో మరి రానున్న దినాల్లో కూడా దేవుడు మరి మంచిగా వాళ్ళిద్దరు కూడా చదువుల్లో సహాయపడలాగున, మంచి ర్యాంక్స్తో మరి మెయిన్స్లో మరి పాస్ అవటానికి సహాయపడలాగున మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఓకే. డిఎస్ పన్నాలు జాయిన్ అయ్యారు. వాళ్ళు చర్చిలో ఏదో ప్రోగ్రామ్ ఉందని వెళ్ళారు. తర్వాత అశోక్ అన్నాలు కూడా జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళు కూడా చర్చిలో ప్రేయర్ ఏదో ఉందని వెళ్ళారు. సో ఉన్న వాళ్ళతోటే మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే. చెప్పబడిన సాక్ష్యాలు పెట్టి జెసికా గురించి, తర్వాత మరి అని గురించి, జక్కయ్య బావ గురించి కూడా ప్రార్థన చేయండి. మన మధ్యలో మెర్సీ అక్క ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసుకుందామండి. బిడ్డల విషయంలో సాక్షాత్ చెప్పిన బిడ్డలని దేవుడు దీవించును గాక. ప్రార్థనలో ఏకీభవించండి అందరూ. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయా నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన అందరం కలిసి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపనిచ్చారు ప్రభువా. నాయన మా యొక్క కూడి అంతట్లో మీరు సహాయం చేసి ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మేమందరం కూడుకుని నాయన మేము సంతోషించడానికి నీ నామములో ప్రభువా, మేము నాయన ఇదిగో ఆనందించడానికి మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. నాయన నా ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, మరి నాకు చెప్పిన సాక్ష్యాన్ని నాయన మీరు విని ఉన్నారయ్యా. అయ్యా తండ్రి, మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. నాయన ఇదిగో నాయన మరి జక్రీ బాబు గారికి ప్రభువా, నాయన ఇదిగో తండ్రి 4 దినాల నుండి ప్రభావ మరి ఆ జ్వరం వస్తూ ఉంది తండ్రి. నాయన ఎందుకైతే జ్వరము నాయన మరి వస్తుందో మరి నాయన మరి తగ్గిన తర్వాత మళ్ళీ బాగుంటున్నారని చెప్తుంది నాయన. అయితే ప్రభావ మరి హాస్పిటల్ అడ్మిట్ చేశారు తండ్రి. నాయన నీ కుమారుని ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. ఆ జ్వరం ఏమిటో ప్రభావ డాక్టర్లు నాయన తండ్రి కనుగొని ప్రభావ మంచి నాయన ట్రీట్మెంట్ ఇవ్వటానికి, మంచి మెడిసిన్ ఇవ్వటానికి సహాయం చేయండి ప్రభావ. మీరు ఎక్కల చాటును భద్రపరచండి నాయన. ఏ బలహీనత, ఏ నాయన శోధన కలగకుండా నీవు సహాయం చేసే దేవుడు నీవు ఉన్నావు ప్రభా. నీవు ప్రక్క నుండి ప్రభా కావాల్సిన సహాయం చేయండి నాయన. బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి నాయన వృద్ధాప్యంలో కలిగే ప్రతి బలహీనతని కూడా నాయన తొలగించే దేవుడు ప్రభా. నాయన వృద్ధాప్యంలో మీరు చిగురు పడతారన్నావు ప్రభా. నాయన ముదం వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేను అంటున్నావు కనుక ప్రభా నాయన నీవే నాయన కృప చూపించి మీ హస్తం ఉంచండి ప్రభా. ఆ జ్వరం రాకుండా నాయన స్వస్థపరచండి. త్వరలో డిశ్చార్జ్ ఇంటికి రావటానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా నీకు స్తోత్రములు నాయన. ప్రభా నీకు వందనాలు
వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా మరి నాయన మరి కవిత కూడా మరి దగ్గరుండి నాయన బిడ్డ నాయన చూసుకుంటుండగా నీ కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి, తన కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరు కూడా ఎటువంటి ఆధారపడకుండా మీ సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా. దేవా ఇదిగో తండ్రి నాయన అదేవిధంగా హనీ విషయంలో జెసికా విషయంలో చేసిన మేలుని బట్టి వందనాలు బిడ్డల ప్రభా. మరి నాయన 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అవుట కృప చూపించారు నాయన తండ్రి. నా ప్రభా అయ్యా బిడ్డల బాల్యం నుండి ప్రభా మరి నాయన 10th క్లాస్ చదివే వరకు కూడా బిడ్డలకు మీరు నాయన ప్రతి నాయన క్లాసుల్లో మీరు తోడుండి నాయన ప్రతి క్లాసులో నాయన ప్రతి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవుట కృప చూపించి ప్రభా అయ్యా ఇదిగో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన అయ్యా స్తోత్రములు నాయన మరి ఫస్ట్ ఇంటర్లో ప్రభా బిడ్డల్ని ప్రభా మరి ఎక్కడ జాయిన్ చేయాలని ప్రభా మరి నాయన మరి ఎంతగానో బిడ్డలు టెన్షన్ అయి తిరిగినప్పుడు ప్రభా నీవు ఉన్నతమైనది ఉత్తమమైనది చూపించే దేవుడు కదా ప్రభా. స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా మరి అయా బిడ్డలకి మంచి నాయన తండ్రి ఉండే ప్రభా. అయ్యా తండ్రి నాయన నాయన కాలేజీ మీరు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నాయన హైటెక్ సిటీ దగ్గర నాయన ఆ యొక్క నారాయణ కాలేజీ ప్రభా మరి నాయన తండ్రి ప్రభా బిడ్డలను నాయన జాయిన్ చేయటం మీ కృప దయచేస్తారు. మరి నాయన బిడ్డలు నాయన ప్రభా మరి సోమవారం నుండి బిడ్డలు నాయన జాయినింగ్ చేస్తుండగా మీ హస్తం ఉంచండి, బిడ్డలతో ఉండండి ప్రభా. బిడ్డలకు కావలసిన సహాయం దయచేయండి అయ్యా స్తోత్రం. ఎటువంటి తల్లిదండ్రులకు కానీ బెంగ లేకుండా మరి బిడ్డలకు కూడా బెంగ లేకుండా ప్రభు సహాయం చేయండి. ఒకరికొకరు తోడు ఉండటానికి మీ కృప చూపించారు అయ్యా. జెసికాని నాయన హనీని జ్ఞాపకం చేసుకోతండి, హనీని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి జెసికాని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ 2 సంవత్సరాలు బిడ్డలు ఎంతగానో చక్కగా అయ్యా చదువుకోవటానికి నాయన జ్ఞానం దయచేయండి ప్రభా. నాయన చక్కని ఆలోచన బిడ్డలకు దయచేయండి ప్రభా. మీరే తండ్రి నాయన కృప చూపించి వాడు తండ్రి బలపరచు వాడయ్యా స్తోత్రముల ప్రభా. అదేవిధంగా మీ నామములో ప్రభా బిడ్డలు కూడా అయ్యా తండ్రి వాక్యం అందు ప్రార్థన అందు కూడా దినదినం నాయన మరి చక్కగా నాయన ప్రతి దినము కూడా నేను స్తుతించు వాక్యం చదువుతూ బిడ్డల ప్రభా తన కాలేజీలు మరి నాయన చదువులు స్టార్ట్ చేసుకోవటానికి ప్రతి కృప చూపించండి అయ్యా, సహాయం చేయండి. కుటుంబం పక్షాన మీరు ఉండండి, 2 కుటుంబాలను దీవించండి. కావలసిన ఎదుగో తండ్రి నాయన కావాల్సిన నాయన ఎటువంటి నా ప్రభా మరి నాయన ప్రభావం లేకుండా మరి కావాల్సిన ఆయన ఫీజులు కట్టడానికి కూడా మీరే పైసలు సిద్ధపరచమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా బిడ్డలను ఆశీర్వదించండి, దీవించి తండ్రికరించండి ప్రభా. స్తోత్రములు యేసయ్యానికి వందనాలు చెల్లించుకోవచ్చు ప్రభా. ఈ నాయన తండ్రి ఇంకా నాయన బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలని రాయబోయే బిడ్డలని ప్రభా అయ్యా తండ్రి నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన ఎగ్జామ్ రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి నాయన. మా యొక్క ప్రతి ఒక్కొక్కరిని బిడ్డలని కూడా దీవించి ఆశీర్వదించి నాయన ఉన్నతమైన స్థితిలో బిడ్డలు ఉంచమని అడుగుచు ఇదేనా ప్రార్థన మీ పాద సందర్శ చేసుకుని ప్రతిఫలం దయచేయండి. మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో మిక్కిలి వినూత బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో ప్రకాష్ బాబు గారు వాక్య పరిచయం చేస్తారు 26వ తారీఖు. తర్వాత మన ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఎవరైనా చెప్తారా? ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేసి మన జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయ్యింది? ఓకే పద్మ. 5 years. వెరీ గుడ్. 2020. వెరీ గుడ్. ఓకే 2020 డేట్ ఎప్పుడు తెలుసా? ఏప్రిల్ మే 4 వెళ్ళి 5 వచ్చినాయి, 4 సంవత్సరాలు వెళ్ళి 5 వచ్చినాయి. May 2nd. యా వెరీ గుడ్. 4 years కంప్లీట్ అయిపోయింది. ఓకే దేవుడు మన కుటుంబాల్లో మరి ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వస్తున్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి, 6వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. మరి స్టార్టింగ్లో చాలా మందితో మనం స్టార్ట్ చేసాం. అయితే మరి మనం అనుకున్న రీతిగా మన మధ్యలో కొంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారు. అయితే నెక్స్ట్ వీక్ నుంచి అందరూ కూడా మనందరితో మాట్లాడి మరొకసారి 3వ తారీఖు
మే 3వ తారీఖు మన యానివర్సరీ 5th యానివర్సరీ చేసుకుంటాం. అందరూ కూడా జాయిన్ అవటానికి అందరినీ మీరు ఫోన్లు చేసి మాట్లాడి అందరూ కూడా జాయిన్ అయితే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి అందరం కలిసి స్పీకర్ గురించి మనం మాట్లాడదాం. ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. స్పెషల్ స్పీకర్ని మనం పిలుద్దాం, ప్రతి సంవత్సరం పిలిచినట్టు. ఎవరనేది ఇంకా తెలియదు. దేవుడు మరి ఎవరిని ఏర్పాటు చేస్తారనేది చూద్దాం. మనం దేవుని నడిపింపు బట్టి మనం ముందుకు వెళ్దాం. అయితే కోఆర్డినేషన్ అంతా కూడా రాకేష్ చూసుకుంటాడు, ఎలాగా ఏం చేయాలనేది. ఆ రోజు ఆరాధన దేవుని చిత్తం అయితే ఒకళ్ళ సాక్ష్యం ఉంటుంది అంతే, ఎక్కువ సాక్ష్యాలు ఉండవు. పాటలు ఉంటాయి, అందరు కూడా పాటలు పాడవచ్చు ఒక్కొక్క ఫ్యామిలీ. తర్వాత మనకి మెయిన్ మెసేజ్. సో ప్రార్థన చేయండి. మనందరం కూడా మరొకసారి అందరం కూడా కలుద్దాం. ఫిజికల్గా కలుద్దామా, జూమ్లో కలుద్దామా? ఫిజికల్ అంటే ఫిజికల్ మంచిది. నువ్వు రావాలి అప్పుడు. ఫిజికల్లా గా కలిస్తే భోజనాలు ఉంటాయి. జూమ్ లో అయితే భోజనాలు ఉండవు. అది అమెరికా వాళ్ళు కూడా రావాలి. ఇన్ని రోజులు జూమ్ లోనే కలిసాం కదా, ఈసారి ఫిజికల్ గా కలుద్దాం. అమెరికా వాళ్ళు కూడా రావాలి. ఓకే, ప్రార్థన చేయండి. ఓకే, ప్రైజ్ లార్డ్. ఓకే, సో మనకు ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో ప్రకాష్ బాబు గారు వాక్యపరిచయం చేస్తారు. ఇప్పుడు మన మధ్యలో వర్షిప్, పద్మ వర్షిప్ చేస్తారు మన మధ్యలో. మనందరం కూడా ఏకీభవిద్దాం. తర్వాత బైబిల్ రీడింగు, నిస్సి బైబిల్ రీడింగ్ చేస్తుంది. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 12 వరకు. ఓకే, మనం ఆరాధనలోకి వెళ్దాం. దేవుని ఆరాధిద్దామండి. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, కనికరం గల దేవా, ప్రభా నాయన తండ్రి, మీకు ప్రభా వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవా, జీవం గల తండ్రి, కనికరం గల దేవా, ప్రభా మాకు మీరున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా గత సంవత్సరాలన్నింటిలో ప్రభా మీరు ఎంతగానో కాచి భద్రపరిచి ప్రభా మమ్మల్ని ఈ రీతిగా నాయన ప్రభా మీరందరూ మమ్మల్ని ఉంచినారంటే కేవలం మీ కృప అని ఒప్పుకుంటున్నాను. ప్రభా మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభా నైనా మహాగణుడు ప్రభా నైనా తండ్రి, రాజులకు రాజు అయి ఉన్నావు ప్రభా, మీకు స్తోత్రములు నైనా, జీవం గల దేవుడవు ప్రభా మీరు నైనా, మీకు వందనాలు ప్రభా నైనా తండ్రి. నైనా ఆకాశము మీ సింహాసం, భూమి మీ పాదపీఠమై ఉన్న దేవా మీకు వందనాలు ప్రభా. సృష్టి అంతటిని సృష్టించిన మాట ద్వారా సృష్టించిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడవు, జీవం గల దేవుడవు మాకు ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రములు. ఎంతోమందికి ప్రభా నైనా తను ఎంతోమంది నైనా ప్రభా మిమ్మల్ని ఎరగక ఉన్నప్పటికీ ప్రభా నైనా మమ్మల్ని అయితే మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మిమ్మల్ని ఎరిగిన జనంగా మమ్మల్ని చేసినారు ప్రభా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ రీతిగా మా కుటుంబాలన్నీ కూడా నాయనా తండ్రి మీ సన్నిధిలో ప్రభా నైనా మీ వైపు చూసే వారంగా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా మమ్మల్ని అందరినీ మీరు రక్షించుకున్నారు ప్రభా. మీ మార్గాల్లో నడవడానికి మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్న దేవుడు మీకు స్తోత్రములు నాయనా తండ్రి. ప్రభా యేసయ్యా నాయనా మేము నాయనా తండ్రి ఎలా ప్రభా అయోగ్యులం ప్రభా, అల్పులం నాయన ప్రభా. మీ కృపకు ఎలాంటి అర్హత లేని వారం ప్రభా. అయినప్పటికీ మీరు ఎంతగానో మా పట్ల చూపిస్తున్న ప్రేమకై కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. నైనా మా కుటుంబాలని ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా, మీకు స్తోత్రములు నాయన ప్రభా. అనారోగ్యతతో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నారు, మీకు స్తోత్రములు నాయనా ప్రభా. మేము ఉద్యోగాల కొరకు వెతుక్కున్నప్పుడు నాయనా మా కుటుంబాల్లో అందరికీ ప్రభా మీరు నాయన ఉద్యోగాలు ఇస్తున్న దేవుడుగా ఉంటున్నారు ప్రభా. నాయనా తండ్రి బిడ్డలకి చదువులో తోడుగా ఉంటున్నారు, ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నారు ప్రభా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. మాకు ఇస్తున్న అనుదిన ఆహారంకై మీకు వందనాలు ప్రభా. ఆహారాన్ని తీసుకోవడానికి మాకు ఇస్తున్న అర్హతకై మీకు వందనాలు ప్రభా. మేము తీసుకునే నాయన భాగ్యాన్ని మాకు ఇచ్చినారు,
మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ఎంతోమంది ఉండి తినలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో మేము లేకుండా మీరు కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు నాయన. మా జీవనోపాధిని మాకు అనుగ్రహిస్తున్న దేవుడు అయి ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా చిన్న బిడ్డలతో మీరు ఉంటున్నారు, వారి ఆటపాటల్లో మీరు తోడుగా ఉంటున్నారు అయ్యా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన స్కూల్కి వెళ్ళే బిడ్డలతో మీరు ఉంటున్నారు, ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నారు ప్రభా. మీకు స్తోత్రములు నాయన. కాలేజ్కి వెళ్ళే బిడ్డలతో మీరు ఉంటున్నారు ప్రభా. నాయన మీరు ఇస్తున్న సీట్ల విషయంలో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన జాబ్లో జాయిన్ అవ్వడానికి మా బిడ్డలకి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఉద్యోగం చేసుకుంటానికి మీరు ఇస్తున్న కృపకై మీకు వందనాలు, మీరు ఇస్తున్న ఆరోగ్యానికై మీకు వందనాలు, మీరు చూపిస్తున్న ప్రేమకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన తండ్రి, ఈ రీతిగా మేము జీవించగలుగుతున్నామంటే కేవలం మీ కృప ప్రభా. మా శక్తి కాదు, మా భక్తి కాదు, మా బలం కాదు, మా తెలివి కాదు ప్రభా. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ మాత్రమే అని ఒప్పుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా, మా మా కుటుంబాల్లో ఉన్న వృద్ధుల్ని మీరు ఎంతగానో భద్రపరుస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రం. ఎన్నోసార్లు అనారోగ్యతకి ప్రభా గురైనప్పుడు మీరు ఎంతగానో మీ సన్నిధి బిడ్డలతో ఉంచి మీ కృపను చూపిస్తూనే వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా తండ్రి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీ కృపను మా పట్ల చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా తండ్రి, అంతేకాకుండా ప్రభా మీ సన్నిధిలో నాయనా ప్రభా మీకు మహిమ తెచ్చే బిడ్డగా మేము జీవించాలని ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో సమకూరుస్తూ వస్తున్న విధానానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ప్రభా. మీతో మేము ఉండాలని ప్రభా నైనా మీ యొక్క స్వభావం కలిగి ఉండాలని ప్రభా మీరు నైనా ఈ లోకంలో ఉన్నప్పుడు నైనా మాకు మాదిరికరమైన జీవితాన్ని ప్రభా మా ముందు పెట్టి నైనా మేము ఏ రీతిగా నడవాలో ప్రతి విషయంలో ప్రభా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న విధానానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నైనా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుకై మహోపకారంకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నైనా ఎన్నో పరిస్థితుల నుంచి ప్రభా నన్ను లేవనెత్తుతూ నడిపిస్తూ వచ్చిన విధానానికై మీకు వందనాలు. నా పట్ల సంపూర్ణమైన కృపను, ప్రేమను చూపించినందుకు మీకు వందనాలు. ఈ రీతిగా నేను నిలబడగలిగానంటే కేవలం మీ కృప, కనికరం అని ఒప్పుకుంటున్నాను ప్రభా. నైనా అలాంటి పరిస్థితుల్లో నైనా ప్రతి కుటుంబం కూడా ఉన్నప్పుడు నైనా ప్రతి కుటుంబ పరిస్థితుల్లో మీరు తోడుగా ఉంటూ నైనా మీరు ఎంతగానో మా కుటుంబాలని లేవనెత్తుతూ నైనా మీ మార్గాల్లో నడవడానికి మీరు కృప చూస్తూ వస్తున్న విధానానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా, నాకు ఇచ్చే మంచి సమయానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబాల పట్ల మీరు చేస్తూ వస్తున్న మేడకై మహోపకారములకై మీకే నేను వందనాలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన మంచి సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభుని తిరిగి రాని యేసుక్రీస్తు నామమున ఆరాధించి అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, బైబిల్ పాట పాడుకుందాం మనం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనే పాట పాడుకుందాం మనం. మీ హస్తాలు చూపిస్తే అందరం మీ యొక్క కుడి చేతితో బైబిల్ చూపిస్తే అందరం కూడా కలిసి ఆరాధించాం. ఓకే, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అందరూ కూడా మీ యొక్క బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 53:1-12 వరకు మన మధ్యలో నిశ్చయి చదువుతుండగా మనం అందరం కూడా ఫాలో అవుదాం.
ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు చదువుకుందామండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనుల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచి పెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఈ వాక్యం మనందరి వెలికిలో దేవుడు దీవించుగాక. ఆమేన్. అందరూ కలిసి ఒకసారి 5వ వచనం చదువుదాం. అదే 53:5. అందరూ కూడా కలిసి చదువు. మన అతిక్రమములను బట్టి క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆమేన్. ఆమేన్. మనం ముందుకు వెళ్దాం. ప్రసాదం లేరు కనుక పెద్దక్క ప్రేయర్ చేస్తారు మా వాక్య పరిచర్య నిమిత్తం. శిరీష వాక్య పరిచర్య చేయుచుండగా దేవుడు మనతో మాట్లాడలాగున మరి పెద్దక్క ప్రేయర్ చేస్తారు. ఓకే. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని సన్నిధిలో వాక్యం కొరకే దేవుడు మనతో దినాన్న ఏ వాక్యం ద్వారా మాట్లాడాలనుకుంటున్నారో ఆ వాక్యం కొరకే మనం ముందుగానే మన హృదయాలను సిద్ధపరచుకుందాం. వినగలిగే చెవి, గ్రహించే హృదయం మనకి దేవుడు దయచేలాగా ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 నాయన. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినారు ప్రభా. నాయన నిన్నటి దినాన్న ప్రభా మీ యొక్క తండ్రి నాయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని మీ పాద సన్నిధిలో తండ్రి మిమ్మల్ని ఆరాధించినట్లుగా ప్రభా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు తండ్రి మా కొరకు మీ ప్రాణాన్ని దారపోసి మమ్మల్ని కొనుక్కున్నందుకు వందనాలు. మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నందుకు వందనాలు ప్రభా. మీకే వందనాలు అనుదినం కూడా తండ్రి నాయన జీవం కలిగిన మీ మాటల ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరిస్తూ నాయన సరి అయినటువంటి మార్గాల్లో నడవాలని మీ చిత్తమై ప్రభా మీరు ఆజ్ఞాపిస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని బట్టి వందనాలు నాయన. బిడ్డ శిరీషాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు వాక్యం విత్తడానికి ప్రభా. బిడ్డకు తండ్రి మీరు తండ్రి ఇచ్చిన సమయం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. మీ నోటి ఊరుగా వాడుకొనమని వేడుకుంటున్నాం. మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడాలో ప్రభా దాన్ని మీరు సిద్ధపరిచి మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యము తండ్రి మేము వ్యర్థపరచుకొనకుండా తండ్రి నాయన హృదయంలో భద్రపరుచుకుంటకు సహాయం దయచేయండి. మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలించగలిగినట్లు చూపించండి నాయన. వాక్యాన్ని విని గ్రహించి తండ్రి ఫలించగలిగినట్లు నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ వాక్యం విత్తుతున్న మీ బిడ్డకు మీ హస్తం తోడుంచండి నాయన. మీ సన్నిధి తోడుంచండి. మీ నోటి మాట తనకు దయచేయమని వేడుకుంటూ తన శరీరాన్ని తండ్రి బలపరచండి నాయన. మంచి నాయన తన నోటిని భద్రపరచండి నాయన. మా ఆత్మ నింపుదల నడిపింపు అనుగ్రహించి మాట్లాడమని వేడుకుంటూ మీ దయగల హస్తాలకి శరీరాన్ని అప్పగించుకుంటూ యేసయ్య దయగలిగిన నామమ్మ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మరి ఈ యొక్క సమయాన్ని మనం ఆలస్యం చేయకుండా మరి శిరీష గారికి ఇద్దాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. నిన్నటి దినాన మరి గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్నాం. రేపు దినాన మళ్ళీ రెజరక్షన్ డేస్ చేసుకోబోతున్నాము. దేవుని తిరిగి లేవడం పునరుద్ధానంని మళ్ళా గుర్తు చేసుకుంటున్నాం. సో దేవుడు మన కొరకు తన మహిమను అంతటిని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చి ఎంతో వేదన అనుభవించి మన పాపుల నిమిత్తము ఆయన శిల్వయాగమై మరలా తిరిగి లేచేవాడిగా ఉన్నాడు. సో దేవుడు మనకి వాక్యాన్ని అందించారు, పరిశుద్ధాత్మను కూడా మనకి దయచేసి వెళ్ళారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎన్నో శోధనల గుండా వెళ్ళాలి. అపవాదితో మనము ఫైట్ చేసేవారిగా, బ్యాటిల్ పోరాడేవారిగా మనము ఉండాలి. కాబట్టి ఏ విధంగా మనం అపవాదితో ఈ శోధనలతో పోరాడేవారిగా ఉండాలో మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే ఎఫెసియన్స్ నుంచి చాప్టర్ 6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదువుదాము 10 నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మనం ఎవరెవరితో పోరాడుతున్నామండి? అపవాది తంత్రములను ఎదిరించుటకు మనం శక్తిమంతులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్తున్నాడు. మనము శరీరులతో కాదు పోరాడుతున్నది, ప్రధానులతోనూ అధికారులతోనూ లోకంలో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అన్యులతోనూ నెక్స్ట్ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ మనం పోరాడవలసి ఉన్నది. మన శక్తితో, మన జ్ఞానంతో, మన బలంతో వీరితో మనం పోరాడలేము. అందుకని దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని మనం పోరాడవలసి ఉన్నది. ఆ సర్వాంగ కవచం ఏమై ఉన్నదో మనం చూద్దాం ఈరోజు. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగుటకును అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని
పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఉండుడి. ఆత్మ వల్ల ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. దేవుడు మనకి ఆర్మర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో అయితే సర్వాంగ కవచం అని ఉంటుంది. యుద్ధం చేసేటప్పుడు సోల్జర్స్ ఉంటారు కదండి, సైనికులు, వారు ఎలాగా డ్రెస్అప్ అయి ఉంటారు. వాళ్ళకి హెల్మెట్ ఉంటుంది, చేతిలో షీల్డ్ ఉంటుంది, బెల్ట్ ఉంటుంది, షూస్ వేసుకుంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూస్ వేసుకుంటారు. అంటే అపవాది అవతల ఎనిమీస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, సోల్జర్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ అవసరము, బెల్ట్. అలాగే మనము కూడా ఈ లోకంలో అపవాదితో పోరాడుచున్న సైనికులుగానే మనం ఇక్కడ పౌలు భక్తుడు మనల్ని అలాగనే పోలుస్తున్నాడు. సో మనం ఇవన్నీ ధరించుకొని ఉండాలంట. అపవాదిని ఎదిరించాలంటే మనము ఇవన్నీ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుంది. నడుమునకు సత్యం అని దట్టి కట్టుకొని ఉండాలి. అసలు బెల్ట్ ఆఫ్ ట్రూత్ దట్టి బెల్ట్ లాగా అన్నట్టు. సత్యం అంటే ఏమిటి? మనం ఫస్ట్ పార్ట్ చూసుకుంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్ సత్యము. దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని వాక్యమే సత్యమై ఉన్నది, దేవుడే సత్యమై ఉన్నాడు. సత్యం అంటే జాన్ 14:6 చూస్తే నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని దేవుడు చెప్తాడు కదా. దేవుడే సత్యం. దేవుని తెలుసుకున్న వారిగా, దేవుని వాక్యంలో ఎదిగే వారిగా, నిజము తెలుసుకున్నవారు. ఇప్పుడు ఇది అబద్ధము ఇది నిజమని మనకి ఎలా తెలుస్తుంది? దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కదా ఇది అబద్ధము ఇది నిజము అనేది మనకి తెలుస్తుంది. సో దేవునిలో ఉండాలి, దేవుని సత్యాన్ని తెలుసుకునే వారిగా మనం ఉండాలంటే దేవుని వాక్యం చదివే వారిగా ఉండాలి. సో జాన్ 8:32 చూద్దాం ఒకసారి. సత్యము దేవుని తెలుసుకునే వారిగా మనం ఉంటే చదవడం 8:32 కదా. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగాను చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ఇక్కడ చాలా అంకుల్, చాలా థ్యాంక్ యూ. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, మనం దేని నుండి స్వతంత్రులుగా చేయబడుతుందండి? సత్యం దేవుని వాక్యం. మనం దేవుడు మనల్ని దేని నుంచి స్వతంత్రులుగా చేశాడు? చీకటి నుంచి, అపవాది నుంచి కదా. సో మనము ఇది చీకటి, ఇది అపవాదికి సంబంధించినది, దేవునికి సంబంధించినది కాదు అని తెలియాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. సో మనం స్వతంత్రులుగా ఉండాలి అంటే, స్వతంత్రం అంటే దేనికో ఒక అంధకార సంబంధులకు మనము బందీలుగా ఉండకూడదు. దేవుని వాక్యముకు, దేవునికి మాత్రమే మనం లోబడి ఉండాలి. మనం దేవునిలో మాత్రమే స్వతంత్రులుగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఎఫెసియన్స్ 4:15 చూద్దాం. ఎఫెసియన్స్ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములను ఎదుగుదాము. ఆయన చాలు మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలంట. సో వాట్ ఎవర్ బి ద సిచ్యువేషన్, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎంత శోధనలో ఉన్నప్పటికీ మనం సత్యాన్ని చెప్పుచు క్రీస్తుని పోలి జీవించే వారుగా మనం ఉండాలంట. అట్టి సత్యం అనే దట్టును కట్టుకొని మనం నిరంతరము ఉండాలంట. ఆల్ ద టైమ్ మనం ఈ బెల్ట్ ఆఫ్ ట్రూత్ అనేది కట్టుకొని ధరించుకుంటూ ఉండాలంట. 4:25 అందులోనే 25 అని కూడా ఉంటుంది. మనము ఒకరి కొరకు అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సో మనం సత్యం, మన జీవితంలో సత్యం అంటే ఏంటండి? దేవుని వాక్యమే మనం మాట్లాడాలి. దేవుని బట్టే మనం మన నోటి నుండి అబద్ధపు మాటలు ఏమీ రాకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ
మనం క్రీస్తుని పోలి సత్యాన్ని మాట్లాడే వారిగా మన పొరుగు వారితో ఉండాలి తప్ప మనం ఆడటం మాత్రం మనం అబద్ధం ఆడకూడదు. అబద్ధం అనేది అపవాదికి, మనం అపవాది బిడ్డలం కాదు, సత్యవంతుడైన దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు మనము సత్యాన్ని మాట్లాడే వారిగా మాత్రమే, దేవుని క్రీస్తుని పోలి జీవించే వారిగా మాత్రమే మనము ఉండాలి. సో దాన్ని బట్టి బైబిల్ అంతా సత్యమే కదా, దేవుని వాక్యం అంతా సత్యమే. సో మనం దేవుని వాక్యాన్ని చదివి మన హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యాన్ని పోలి జీవించే వారిగా మాత్రమే ఉండాలి. అంటే వాక్యాన్ని మనము బెల్ట్గా ధరించుకోవాలి, సత్యాన్ని మనం బెల్ట్గా ధరించుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. యాక్ట్స్ అపోస్తులు 7వ అధ్యాయము 51 to 60. 7వ అధ్యాయమా? అవును అంకుల్. 7. అవును 7, అపోస్తులు 7. ముష్కరులారా, ఉదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. నీ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువుని గూర్చి చాలా అంకుల్. ఈ స్టోరీ అంతా వింటే మీకు ఏం అర్థమైందండి? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? స్టెఫెన్ గురించి. స్టెఫెను దేవుని వాక్యం చెప్పినప్పుడు అక్కడున్న యూదులు వినలేదు. ఆయన మీద కోప్పడి ఆయన చంపటానికి సిద్ధపడతారు. సో రాళ్ళతో కొట్టడం, ఈ స్టోరీ అంతా తెలుసు కదా, స్టెఫెన్ స్టోరీ అందరికీ తెలుసు. రాళ్ళతో ఆయన కొట్టి ఆయన కొట్టబడతాడు, ఆయన హతసాక్షి అవుతాడు. సో ఎందువల్ల స్టెఫెన్ రాళ్ళతో కొట్టడానికి, హతసాక్షి అవడానికి కారణం ఏంటి? బోధిస్తున్నాడు, దేవుడు వాక్యం చెప్తున్నాడు, వాక్యాన్ని సత్యాన్ని చెప్తున్నాడు. ఆ సత్యం వాళ్ళకి ఇష్టపడట్లేదు, ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారని అనుకుంటున్నారు, కానీ నిజమైన సత్యాన్ని చెప్తా ఉంటే నువ్వు స్టెఫెన్ని ఆయన మీద పడి ఆయన కొట్టి చంపేస్తారు. అయినప్పటికీ స్టెఫెన్ ఏమంటాడంటే, ఆ టైంలో కూడా సత్యాన్ని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో అలాంటి పరిస్థితి, వాళ్ళు ఎలాగో నన్ను చంపేస్తారని తెలిసినా కూడా సత్యాన్ని చెప్పడానికి స్టెఫెన్ నిల్చుంటాడు. అక్కడ పరిశుద్ధాత్మ పొందుకునేవాడుగా చూస్తాం. ఇక్కడ మనం చూస్తాం కదా, ఆకాశం తెరవబడితే మనుష్య కుమారుడు నిలిచి ఉండుటయు, ఇవన్నీ చూస్తాము. దేవుడు సత్యానికి నిలబడిన వాడిగా చూస్తాం స్టెఫెన్ని. పరిశుద్ధాత్మ క్రొమ్మరింపును బట్టి ఆయన ఆకాశం తెరవబడటం ఇవన్నీ చూస్తాం. లాస్ట్లో ఏమంటాడంటే, ప్రభువా వారి మీద ఏ పాపము మోపకము అని గొప్ప శబ్దంతో పలికెను. సో ఆయన చూడండి, ఆ సత్యానికి నిలబడ్డాడు, హతసాక్షి అయిపోయాడు, అన్యాయంగా ఆయన చంపబడ్డాడు, దేవుని కొరకు మాత్రమే నిలబడ్డాడు, సత్యాన్ని చెప్పేవాడిగా నిలబడ్డాడు. సో ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ, నేను స్టీఫెన్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఇలా చాలా మంది ఉన్నారు, స్టీఫెన్ని తీసుకుంటున్నారు.
సో ఆయనలాగా మనం కూడా ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ మనం సత్యానికి నిలబడే వారిగా మాత్రమే ఉండాలి, కానీ సిచ్యువేషన్కి తగ్గట్టు అబద్ధాలు ఆడటం కానీ ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకోవాలని లోకరీత్యా మనం జీవించే వారిగా ఉండకూడదు. సో మనం ఆల్ ద టైమ్ సత్యం అనే సత్యం మనం ఏమి పెట్టుకొని ఉండాలండి? ఆల్ ద టైమ్ నడుమునకు సత్యం అనే దట్టి కొట్టుకొని ఉండేవారిగా మనం ఉండాలి. ద సెకండ్ వన్, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. తెలుగులో ఏమని ఉంటుంది అంటే నీతి అను మైమరుపును తొడుకొనుడి. సోల్జర్కి చూస్తే ఇక్కడ ఒక ప్లేట్ లా ఉంటది సైనికులకి, చెస్ట్ని కాపాడటానికి. అంటే ఎవరైనా ఏమైనా వెపన్స్ వేస్తే వెంటనే అవి తగలకుండా కాపాడుకొని, హార్ట్కి కావచ్చు, లంగ్స్కి కావచ్చు, అప్పుడున్న హార్ట్కి తగలకుండా ఒక బ్రెస్ట్ ప్లేట్ లాగా ఒక ప్లేట్ లా ఉంటుంది అనమాట. సో దాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు అంటే నీతితో పోలుస్తున్నాడు. నీతి అను మైమరుపును తొడుక్కొని ఉండాలి అని చెప్తున్నాడు. సో నీతి, సోల్జర్స్, నీతి అంటే ఏంటంటే కలిగి ఉండటం అంటే ఏంటంటే నీతి కలిగి ఉండటం అంటే నీతి అంటే డూయింగ్ రైట్ థింగ్స్, అంతే కదా, మంచి పనులు చేయట. సో ఇప్పుడు మనము మంచి పనులు చేస్తాము, అన్యులు కూడా మంచి పనులు చేస్తారు, అవునా కాదా? మనము కూడా మంచి పనులు సత్క్రియలు చేస్తాము. అట్ ద సేమ్ టైం దేవుళ్ళు లేని వారు కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి పనులు చేస్తారు. కాకపోతే వాళ్ళకి సత్యం అనేది తెలియదు. దేని బట్టి వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. మనకేంటి, మనకి దేవుడు, మన వాక్యం తెలుసు, సత్యం తెలుసు. దేవుడు మన కోసం వచ్చాడు, మరణించాడు, పునరుద్ధానం లేచాడు, మరలా రెండో రాకడ మరలా వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడా అనే నిరీక్షణతో మనకి ఆ సత్యం తెలుసు. వాళ్ళెవరికి ఆ సత్యం తెలియదు. సో మనం నీతి క్రియలు ఎవరిని బట్టి చేస్తాము? దేవుని బట్టి చేస్తాం. మనకి నాలెడ్జ్, మనకి జ్ఞానము, మన బలము, మన శక్తిని బట్టి మనం నీతి క్రియలు చేయం కదండి. దేవుని బట్టి మాత్రమే మనం నీతి క్రియలు చేస్తాం కదా. సో మనం నీతి కలిగి ఉండాలట. మన హృదయము, మన హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడుగా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయాలను కావాలంటున్నాడు మన దేవుడు. మనం నీతి ఏ సమయంలో ఎలాగా మనము డెసిషన్స్ తీసుకుంటున్నాము, దేవుని నిమిత్తము మనం ఎలాంటి పనులు చేస్తున్నాము, మనం నీతి కలిగి ఉన్నామా అన్నది దేవుడు చూస్తూ ఉంటాడంట. అలాంటి బ్రెస్ట్ ప్లేట్ మనం కలిగి ఉండాలంటండి. నీతి అనే బ్రెస్ట్ ప్లేట్ ని మనం రైచియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. మనం అప్రైట్ ఉండాలి. దేవుని పనిలో, దేవుని విషయంలో మనం అప్రైట్ ఉండాలి. జడ్జిమెంట్లో మనము దేవుని తల వంచుకునే వారుగా కాకుండా నీతిమంతులుగా తీర్చబడాలి. మనగా నీతిమంతులుగా ఉండడం చాలా కష్టం. ఆ రైచియస్నెస్ అనేది కూడా దేవుని యొక్క గిఫ్ట్ మాత్రమే. మనంగా నీతిమంతులుగా ఉండాలి అనుకోవడం అసాధ్యము. దేవుడు మనకి దేవుడిచ్చిన గిఫ్ట్ అది. ఎలా వస్తుందంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు మనలను నీతిమంతులుగా ఎంచుతాడు. సో దానికి రిఫరెన్స్ చూద్దాము. యెషయా 32:17 ఒకసారి చూద్దాం. యెషయా 32:17. నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. సో నీతి మనకి సమాధానంను థ్యాంక్ యూ అనిత. నీతి మనకి సమాధానంను కలుగజేస్తుందంట. నీతి వలన నిత్యము మనకు నిమ్మలము నిబ్బరము ఉంటుందంట. మనం నీతిమంతులుగా ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నీతి పరులుగా ఉన్నాము అంటే మనకి శోధన ఉంటుంది. అయ్యో నేను ఈరోజు అబద్ధం ఆడను, లేకపోతే ఈయన బట్టి నేను అబద్ధం సాక్ష్యం చెప్పాను, లేకపోతే ఏదో రాంగ్ థింగ్ చేశాను అనే భయం ఉంటుంది. మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఒక స్టెబిలిటీ ఉండదు. దేవుని దగ్గర మనం భయపడేవారిగా ఉంటాం. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీతి కలిగి ఉండడం వల్ల మనకి సమాధానం, పీస్ ఉంటుందంట మన లైఫ్లో. నిత్యము మనకి నిమ్మలంగా, పీస్ఫుల్గా, నిబ్బరము కలిగి ఉంటామంట. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థలమునందు సుఖకరమైన నివాస స్థలమునందును నివసించారు. మనం సుఖముగా ఉంటామంటే నీతిని కలిగి ఉండడం వల్ల ఏంటి, మనకి పీస్ ఒకటి మన జీవితాల్లో ఉంటుంది. సుఖకరమైన నివాసముల యందు నివసించేదన్నమాట. పీస్ఫుల్గా మనం లైఫ్ని లీడ్ చేసేవారుగా ఉంటాం. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
మనం దేవునిలో నీతిగా ఉన్నాం, దేవుని వాక్యాన్ని చదివేవారుగా ఉన్నాం, దేవుని సత్యం అని తెలుసుకునేవారుగా ఉన్నాము, మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకునేవారుగా మనం ఉన్నాం కాబట్టి మనకి పీస్ ఉంటుందంట మన జీవితంలో. సో నెక్స్ట్ ఇంకోటి మత్తయి 25:46 నీతి కలిగి ఉండడం వల్ల మనకి ఏంటి లాభము అని చూద్దాం. 25:46 వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదు. నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అంట. మనం నీతిమంతులుగా ఉండడం వల్ల ఏం లాభం అండి? మనకి నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. దేవుడు నీతిమంతులుగా మనల్ని ఎంచుతారు అంటే మనకి ప్రామిస్ ఏంటంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవమునకు మనం వెళ్తామంట. నీతిమంతులుగా ఉండడం వల్ల మనకి లాభం ఏంటి అంటే నిత్య జీవము. అదే ఇంకొకటి సామ్స్ 34:17, కీర్తనలు 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. సో నీతిమంతుల ప్రార్థన దేవుని ఆలకిస్తాడంట. మనం ఏ శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నా వాటన్నిటి నుంచి విడుదల దయచేయాలి అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, ఆయన దృష్టి మన మీద ఉండాలి అంటే మనం నీతిమంతులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని మన జీవితంలో పెట్టి నడిచేవారుగా ఉండాలి. దేవుని వాక్యం చదివేసామా, ప్రార్థన చేసేసామా అని కాకుండా దేవుని వాక్యాన్ని చిత్తానుసారంగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచితే మనల్ని నీతిమంతులుగా ఎంచుతాడు, మన ప్రార్థనలను వింటాడు, ఆపత్కాల సమయాల్లో ఆదుకునే దేవుడుగా ఉంటాడు దేవుడు. 34:15 కూడా యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. సో ఆయన దృష్టి మన మీద ఉన్నది, మనం ఏమి మాట్లాడుతున్నాం, మనం ఏం ప్రార్థన చేస్తున్నాము అన్నది దేవుని దృష్టి. ఆయన చెవులు మన వైపు ఉంటాయంట. మన ప్రార్థన తప్పక వింటాడు. నీతిమంతుల ప్రార్థన తప్పక వినే దేవుడు. సో మనం నీతిమంతులుగా ఉండి ప్రార్థించేవారుగా ఉండాలే కానీ నీతికి విరుద్ధంగా ఉండి చేయాల్సినవన్నీ లోకరీత్యా జీవించేసి ప్రార్థన టైంలో దేవా నన్ను క్షమించు, నాకు ఇది కావాలి అది కావాలి, నాకు లేకపోతే ఈ సిక్నెస్లో ఉన్నాను, లేకపోతే నాకు ఉద్యోగం ఏదో, ఇవన్నీ అడిగితే దేవుడు వింటాడా? కాదు. నీతిమంతుల ప్రార్థన వైపు మాత్రమే దేవుని చెవులు ఉంటాయి. ఆ వారిని మాత్రమే దేవుడు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ వారిని రక్షించే దేవుడుగా దేవుడు ఉన్నాడు. సో మనం ఏమి ఇప్పుడు నేర్చుకున్నామంటే బ్రెస్ట్ ప్లేట్, మనం ఏం నేర్చుకున్నాము? బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ గురించి తెలుసుకున్నాము. సో బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతి అను మైమరుపు తొడుక్కునే వారుగా మనం ఉండాలి. నడుమునకు సత్యమను దట్టి కట్టుకునేవారుగా ఉండాలి. నీతి అను మైమరుపు తొడుక్కునేవారుగా ఉండాలి. మూడవది సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలువబడి. సిద్ధ మనస్సు అని జోడు తొడుక్కొని నిలువబడాలంట. సిద్ధ మనస్సు అంటే రెడీనెస్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే గాస్పల్ ఆఫ్ పీస్ యాజ్ షూస్ టు యువర్ ఫీట్ విత్ రెడీనెస్ అని ఉంటుంది. సిద్ధ మనస్సు కలిగి ఉంటుంది. దేవుని వాక్యం, యేసుప్రభువు భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు కదండి. దేవుడు వాక్యాన్ని చెప్పాడు కదా. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడు అంతటి వాటికే ఎన్నో శోధనలు వచ్చినాయి. వాక్యం చెప్పకూడదు, నువ్వు దైవదోషం చేస్తున్నావు, అది ఇది అని అబద్ధ ప్రవక్తకుడు అని చాలా దేవుణ్ణే దూషించారు. సో మనం ఇంకా దూషణకు గురవుతాం. దేవుడు అంతటి వారికి అంత దూషణ వచ్చింది అంటే దేవుని వాక్యము మనం ఎలా ఉండాలంటే ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని వాక్యం చెప్పేవారుగా మాత్రం మనం ఉండాలి. మనం అంటే రెడీగా ఉండాలి. బయటకు వెళ్తే మనం షూస్ వేసుకుని వెళ్తాం కదా, అలాగే మనం రెడీగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఇతరులతో షేర్ చేసేవారుగా రెడీగా, సిద్ధ మనసుతో రెడీగా ఉండాలంట ఆల్ ద టైమ్. ఈరోజు దేవుడు చాలాసార్లు మనకు ఆపర్చునిటీస్ ఇస్తాడు, ఏదో విధంగా ఇస్తాడు వాక్యాన్ని షేర్ చేసుకునేది. లేకపోతే మన వాక్యం షేర్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ అంటే ఇలాగా సర్మన్స్ ప్రీచ్ చేయడం అని కాదు కానీ, ప్రీచింగ్ అని కాదు కానీ, మనకి తెలిసిన దేవుని వాక్యం ఆ సమయానికి ఆ ఫెలో బ్రదర్ కానీ ఫెలో సిస్టర్ కానీ ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితులను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా దేవుని వాక్యం వారికి చెప్పాలి. ఏ పరిస్థితి, మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ మనం రెడీనెస్ వాక్యాన్ని చేపట్టుకొని
కాళ్ళకి చెప్పులు ఎలా వేసుకుంటాం, బయటికి వెళ్తున్నాము అంటే మనం రెడీ అంత రెడీ చెప్పులు వేసుకుని వెళ్తాం కదా, అట్టి విధంగానే మనం సిద్ధ మనసు ఆల్ ద టైం రెడీగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పటానికి. దేవుడు చెప్పాడు కదండి. మనం చూస్తే మాథ్యూ లాస్ట్లో ఉంటుంది కదా, Matthew 28లో మీరు వెళ్ళి సువార్తను అందరికీ చెప్పి నా శిష్యులుగా చేయండి అని ఉంటుంది కదా. Matthew 28:18-19. ఎస్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, Matthew 28 లాస్ట్ చాప్టర్ లాస్ట్ వర్సెస్ అండి. మత్తయి 28వ అధ్యాయం లాస్ట్ వర్సెస్లో ఉంటుంది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమం ఇచ్చును. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సో దేవుడు ఆ టైంలో శిష్యులకి చెప్పాడు, ఆయన శిష్యులు అక్కడ ఉన్న డిసైపుల్స్కి చెప్పాడు. సో ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఆయన డిసైపుల్స్కే కాదు, దేవుని బిడ్డలుగా మనకు కూడా ఇది దేవుడు మన ఏమేమి చేశాడో అవన్నీ మనకు చేయమంటున్నాడు చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అంటే వాక్యాన్ని చెప్పాలి, మారు మనసుని కలిగించాలి, మారు మనసుని వారికి కలగజేయాలి. వారికి నువ్వు చేసినదంతా పాప క్షమాపణ గురించి చెప్పాలి, దేవుడు చేసిన బలియాగం గురించి చెప్పాలి, వారందరికీ చెప్పాలి. ఎవరు దేవునిలో లేరో వారి దగ్గరికి వెళ్ళి, దేవునిలో లేని వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మనము కూడా ఒకప్పుడు దేవునిలో లేని వారంగా ఉన్నాం. దేవుడు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు చెప్పి మన కొరకు బలి అర్పణ చేసి వెళ్ళి ఉన్నారు. సో మనకి దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, మీరు కూడా లోకంలోకి వెళ్ళి నన్ను ఎరగని వారికి వాక్యాన్ని చెప్పండి, నేనేమి మీకు చెప్పి ఉన్నానో ఆజ్ఞలన్నీ గైకొనాలని చెప్పమన్నారు. వెళ్ళి చెప్పి వచ్చేమనలేదు. వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడు అంటే ఫాలో అవ్వాలి. ఆజ్ఞలు వాక్యం వినేవారుగా కాకుండా వాక్యానికి చిత్తానుసారమైన జీవితం జీవించాలని వారికి బోధించమని చెప్పారు. మనం కూడా అదే విధంగా ఆల్ ద టైం మనకు వచ్చిన ఆపర్చునిటీస్ వదులుకోకుండా, దేవుడు ఏ సమయంలో ఎవరిని ఎలా వాడుకుంటాడో ఎప్పుడు ఎలా పిలుస్తాడో తెలియదు. కాబట్టి మనం మెలకుగా ఉండి ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన ఆ కాల్ని బట్టి, పిలుపుని బట్టి మనము రియాక్ట్ అవ్వాలి. వెంటనే సిద్ధ మనసు కలిగి మనము జోడు తొడుక్కొని ఆల్ ద టైం దేవుని వాక్యాన్ని పంచేవారుగా మనం ఉండాలి. నెక్స్ట్ది షీల్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచేవాడు, మొరాలకించేవాడు, ఆపత్కాలంలో నమ్మకం కలిగిన సహాయకుడు. ఏ పరిస్థితిలో అయినా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే యా ఈ పిక్చర్ చూస్తున్నారు కదండి. ఒక సోల్జర్కి ఏమేమి ఉంటాయి అంటే షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఇప్పుడు నేను మాట్లాడబోయేది అదే షీల్డ్ ఆఫ్ ఫెయిత్. మనం ఇంతవరకు చూసుకున్నది ఏంటంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్, నడుమునకు సత్యం అని దట్టి కట్టుకోవాలని, ది బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అనే మైమరుపు ధరించుకొని ఉండాలని చెప్పాను కదా, బ్రెస్ట్ ప్లేట్ ఒకటి ఉంటుంది అని. నెక్స్ట్ షీల్డ్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ పీస్ కింద ఉంటుంది చూడండి, గాస్పల్ ఆఫ్ పీస్ షూస్ దగ్గర సిద్ధ మనసు అని జోడు తొడిగికొని మనం ఉండాలి అని. అంటే మనము ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు చాలా శోధనలు ఇవన్నీ ఎదుర్కొంటాం. కాబట్టి పౌలు భక్తుడు ఎలా మేబీ పాల్ ఇది రాస్తున్నప్పుడు జైల్లో ఉన్నాడు కదా, సో మేబీ ఆయన ఈ సోల్జర్స్ని వాళ్ళు చూస్తూ ఉండుంటాడు. ఆయనకి ఆ ప్రేరేపణ వచ్చి ఎగ్జాంపుల్ ఒక సోల్జర్తో పోల్చుకొని నాకు ఈ సర్వాంగ కవచము ది ఆర్మర్ ఆఫ్ గాడ్ అని రాసి నాకు అనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఇది చదివినప్పుడు. సో అందుకనే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అంధకార శక్తులతో, అపవాదితో, ఈ లోకనాథ సంబంధులతో వీళ్ళందరితో పోరాడేటప్పుడు మనం కూడా ఒక సోల్జర్ లాగానే దేవుని కొరకు మనం కూడా ఈ లోకంలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము లిటరలీ అంధకార శక్తులతో మనం వార్ చేస్తున్నట్టే కదా. మనం వార్ చేస్తున్నామంటే మనము దేవుడు మన కింగ్ అయితే మనం దేవుని సోల్జర్స్గా ఆర్మీలో ఉన్నట్టే కదా. సో అందుకని ఈ పిక్చర్ పెట్టా. సో ఇప్పుడు షీల్డ్ ఆఫ్ ఫెయిత్ చేతులు ఇలా పట్టుకొని ఉన్నాడు కదా, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, అది క్రాస్ మార్క్ ఉంది చూడండి.
షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసము కలిగి ఉండటం అంటే ఇప్పుడు అత్తయ్య చెప్పినట్టు పెద్దత్తయ్య చెప్పినట్టు దేవుని యందు నిరీక్షణ ఉంచడం, దేవుని దేవుని యందు నమ్మిక ఉంచటం, అది మన ఫెయిత్. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు తప్పక మనకి విడుదల దయచేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఇదంతా మనకి విశ్వాసం. దేవుని యందు విశ్వాసం, తండ్రి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అనేది మన విశ్వాసం. సో మనం ఒక్కసారి చూద్దాము. షీల్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే డాలు పట్టుకొని మనం జీవించాలంట. హిబ్రూస్ 11, హెబ్రీలకు రాసిన పత్రిక 11:6-7. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలంట. సో దానికి కొంచెం ముందర 5th వర్స్ ఏమని ఉంటుందంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. సో ఇవాళ వీళ్ళందరూ ఎగ్జాంపుల్. ఇక్కడ హానోకు కావచ్చు, నోవాహు కావచ్చు, అబ్రహాం కావచ్చు, ఈ కింద ఇంకా 8లో కూడా అబ్రహాం గురించి కూడా రాసి ఉంటుంది. సో మెయిన్ వర్డ్స్ ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. వితౌట్ ఫెయిత్ మనం దేవుని ఇష్టకరంగా మనం ఉండమంట. ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే దేవుని యందు కంప్లీట్ ఫెయిత్ పట్టాలి. అది బ్లైండ్గా దేవుని నమ్మగలగాలి, అట్టి విశ్వాసం కావాలి. అయితే మనకైతే ఇప్పుడు ఈ వాక్యం ఉంది, మన చేతిలో ఈ బైబిల్ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. ఆ సమయానికి కావాల్సిన ఆలోచనలు కానీ, ఆ ప్రేరేపణ కానీ, ఇది రైట్ ఇది రాంగ్ అనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు కంటిన్యూస్గా మనకి వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ టైంలో ఏనోకు టైంలో కావచ్చు, అబ్రహాం టైంలో కావచ్చు, నోవాహు టైంలో కావచ్చు, పాపం వాళ్ళకి దేవుని గ్రంథం కూడా లేదు, ఇలా బైబిల్ వాక్యం చదువుకోవటానికి లేదు. ఇంకోటి ఏంటంటే, పరిశుద్ధాత్మ పైన ఉండేది కానీ వారిలో ఉండేది కాదు. మనకి దేవుడు న్యూ టెస్ట్మెంట్ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు, మనలో ఉంటున్నాడు. అప్పుడేమో పైనే ఉండేదంట. సో వాళ్ళకి ఈ పరిశుద్ధాత్మ గైడెన్స్ కూడా అంతగా ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. వాక్యం కూడా మనకి ఏదైనా కొంచెం లో టైంలో ఉన్నాము, లేకపోతే మనకి ఏదైనా బాగలేదు, మనం సఫర్ అవుతున్నామంటే మనం వాక్యం చదువుకుంటాం, మనకి విశ్వాసం పెరుగుతుంది, ఆటోమేటిక్గా విశ్వాసం వస్తుంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. కానీ ఆ వారికి కూడా చూడండి, అలాంటి వారికి వాక్యము బైబిల్ లేదు, పరిశుద్ధాత్మ దేవుడు వారిలో లేడు, వారి పైన ఉన్నాడు కానీ వారిలో లేడు. అయినప్పటికీ హానోకు విశ్వాసాన్ని బట్టి ఆయన్ని దేవుడు తీసుకొని పోయాడు. మరలా ఇక్కడ అబ్రహామును కూడా విశ్వాసం నాకు తండ్రి అంటారు కదా అబ్రహాము. అలాగే నోవాహు కూడా, నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసినంట. సో విశ్వాసమును బట్టి ఆయన నీతికి వారసుడు అయ్యాడంట. చూడండి, అంటే ఎట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ మనకి ఈనోక్, ఇక్కడ నోవా, అబ్రహాంని తీసుకుంటే మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం వీళ్ళు. అంటే అట్టి విశ్వాసము మనం కలిగి ఉండాలంట. మనం ఇంత విశ్వాసము మనకి రావాలి అంటే మనం కంటిన్యూస్గా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మన పాస్ట్ని గుర్తు చేసుకోవాలి. ఒకరోజు ఏదో మీటింగ్లో అడిగారనమాట, మీకు విశ్వాసం అంటే ఏంటి, మీ విశ్వాసాన్ని మీరు ఎలా చెప్తారు, మీకు విశ్వాసం ఎలాగ వస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. అందులో సురేష్ చెప్పారు అన్నట్టు, నేను నా గతించిన జీవితం చూసుకుంటే నేను దేవునికి అంత దగ్గరగా లేనప్పటికీ, దేవునికి అంత ఇష్టకరంగా 100% అంత ఫెయిత్ఫుల్గా లేనప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. నా పాస్ట్ చూసుకుంటే ప్రతి విషయంలో దేవుడు నన్ను ఎట్టి విధంగా నడిపించుకొచ్చాడు. ఎన్ని శ్రమల గుండా నన్ను ఎన్ని పరిస్థితుల గుండా వెళ్ళినా నన్ను ఎలాగ విడుదల దయచేశాడు, ఎలాగ రక్షించుకున్నాడు. ఇవన్నీ నెమరు వేసుకుంటే, పాస్ట్ చూసుకుంటే ప్రెసెంట్ మనకి ఇంకా విశ్వాసం పెరుగుతుందంట దేవునిలో. దేవుడు గడిచిన కాలంలో ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని విధాలుగా మనకి సహాయపడ్డాడు, మన ప్రార్థనలకు ఎలాగ జవాబులు దయచేశాడో అని ఆలోచిస్తే మన విశ్వాసం ఇంకా పెరుగుతుంది దేవుని పట్ల. సో అందుకనే ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనం కూడా దేవుని వాక్యం చదువుకునేవారుగా, దేవుడు మన పట్ల చేసిన కార్యాలని, ఈవెన్ దో మనం కొన్నిసార్లు ప్రార్థన చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి, అయినప్పటికీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచే దేవుడుగా ఉండడు.
ఆల్ ద టైం దేవుడు మనతోనే ఉంటాడు. మనకి ఏది మంచిదో దేవుడు అదే చేయాలని చూస్తాడు. అంత అట్టి దేవుణ్ణి కలిగిన వారంగా, అట్టి దేవుణ్ణి మనం ఎంత విశ్వాసంతో ఉండాలండి. మనకి అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాము అనే విశ్వాసం మనలో ఆల్ ద టైం ప్రతి నిమిషం ఉండాలి. అట్టి విశ్వాసాన్ని మనం పట్టుకొని ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, రోమన్స్ 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. మనం టెస్టిమోనీ టైమ్స్ అని పెట్టుకుంటాం కదా, ఎందుకు పెట్టుకుంటామండి? సరదాగా పెట్టుకుంటామా టెస్టిమోనీస్? ఎందుకండి వాక్యం షేర్ చేసుకుంటాం? దేవుని మాటలు వినడం వల్ల విశ్వాసము. దేవుడు వాళ్ళ జీవితాల్లో సాక్ష్యాలు ఎందుకు వింటాము? సాక్ష్యాలు వినటం వల్ల మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఓకే, దేవుడు వాళ్ళ జీవితంలో ఇలాంటి కార్యం చేశాడంటే దేవుడు నా కూడా సహాయం చేస్తాడు, నా పట్ల కూడా దేవుడు ఉన్నాడనే విశ్వాసం కలుగుతుంది. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాటల వల్ల కలుగును. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందంట, కానీ ఎవరి గూర్చిన మాటలను వింటే మనకి విశ్వాసం కలుగుతుందంటే క్రీస్తు గూర్చిన మాటలు వినటం వలన మాత్రమే మనకి విశ్వాసం కలుగుతుంది. మనం క్రీస్తు మాటలు అంటే దేవుని వాక్యం చదువుకునేవారుగా, మెసేజ్ వినేవారుగా, సాక్ష్యాలు వినేవారుగా, సాక్ష్యాలు చెప్పేవారుగా, ఒకరినొకరు బలపరుచుకునేవారుగా ఉంటేనే మనం అట్టి పనులు చేయడం వల్ల మన విశ్వాసం పెరుగుతుంది. సో మనం అట్టి విశ్వాసాన్ని పట్టుకొని జీవించేవారుగా మనం ఉండాలి. నెక్స్ట్ అంకుల్ ఇంకోసారి అది డిస్ప్లే చేయరా? నెక్స్ట్ పాయింట్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. పైన ఒక క్రౌన్ లాగా ఒక ఉంది చూడండి, హెల్మెట్ ఉంది చూడండి, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. సో మనకి హెల్మెట్ సాల్వేషన్ అంటే రక్షణ. మనము రక్షణ అనే శిరస్త్రాణమును కలిగి ధరించుకొనిడి అని ఉంటుంది, శిరస్త్రాణమును ధరించుకొనిడి అని ఉంటుంది. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. సాల్వేషన్ అంటే రక్షణ. మనం గత 40 రోజులుగా శిలువ యాగము, శిలువ గురించి మాటలు, దేవుడు ఎలాగ మన కొరకు భూమి మీదకి వచ్చాడు, మనకి రక్షణను ఎలాగిచ్చాడు, మనం రక్షణలోకి ఎలాగా నడిపబడ్డాం, ఇవన్నీ వింటున్నాం కదా. సో ఒకటి మెయిన్ వర్స్ ఏంటంటే జాన్ 3:16. జాన్ 3:16 చదవండి ఎవరైనా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను. సో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందరూ తన బిడ్డలుగా ఉండాలి. దేవుడు అందరినీ తన పోలికలో చేసుకున్నారు అని ఉంటది. సో దేవుడు ఎందుకంటే తన పోలికలో చేసుకున్నారు, తన బిడ్డలు, ఇప్పుడు మన బిడ్డలు మన పోలికలో ఉంటారు, మన ఫ్యామిలీ మన పోలికలో ఉంటారు. మనం దేవుని బిడ్డలుగా ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు. సో దేవుడు ఎంత నీతిమంతుడో, ఎంత సత్యవంతుడో, ఎంత పరిశుద్ధుడో మనల్ని కూడా అట్టి విధంగానే ఉండమంటాడు. అందుకని అతను ఏం చేశాడు? దేవుని యొక్క బిగాటెన్ సన్, ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి నిత్య జీవం మనకు అనుగ్రహించబడినట్లు మనకి రక్షణ మార్గంలో నడవటానికి ఈ లోకంలో దేవుడు ఆ అద్వితీయ కుమారుని పంపించాడు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును మనం నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. లోకంలో తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకం నాకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. దేవుడు ఎందుకు ఆయన పంపించాడు? మనల్ని అందరినీ వెతికి రక్షించుకొనుటకు, రక్షణ మార్గంలో నడిచేవారుగా ఉండుటకు, దేవుడు చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకొని, ఎందుకు అసలు దేవుడు బలియాగం మనం ఎంతగా ప్రేమిస్తే గాని డెత్ కన్నా ఇంకేమైనా శిక్ష ఉందా అంటే డెత్తే కదా లాస్ట్. ఇంకేమైనా ప్రేమను మనం ఇంకే విధంగా ప్రేమను చూపించగలమా? సో దేవుడు ఎంతగా ప్రేమిస్తే తండ్రి దేవుడు మనల్ని తన కుమారుడిని దేవుడిని ఇక్కడికి మన కొరకు పంపించి మరణించి మనకు రక్షణ అనేది, మన పాపముల నిమిత్తం ఆయన మరణించి మనకు రక్షణని దయచేసిన దేవుడుగా ఉన్నాడు. సో మన అట్టి రక్షణను మన స్థిరస్థానంగా మన తలకు పెట్టుకోవాలి, ఎందుకంటే దేవుడు మన శిరస్సై ఉన్నాడని ఉంటది కదా. సో మనకి ఆ రక్షణను అనే హెల్మెట్ ని మనం ఆల్ ద టైం రక్షణ మార్గం
ఒకసారి రక్షించబడ్డాము కదా అని లైట్ తీసుకోకూడదు. ఆల్ ద టైం మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, మనల్ని పరీక్షించుకోవాలి. మన రక్షణ మార్గంలో ఉన్నామా, తొట్టిల్లిపోయామా, పడిపోయామా, రక్షణ మార్గంలో వెళ్తున్నామా, లేదంటే ఏమైనా పరిస్థితులు ఏమైనా మనకి కొంచెం ఎగనేస్గా ఏమైనా పరిస్థితులు వచ్చాయనుకోండి, మనం విశ్వాసంలో పడిపోతాం, రక్షణ మార్గంలో తొలగిపోతాం, లోకరీత్యా ఆలోచించడం మొదలు పెడతాం. సో మనకి మనం ఎప్పుడు పరీక్షించుకుంటా ఉండాలి. మనం లోకరీత్యా జీవిస్తున్నామా, లేదా రక్షణ మార్గంలో, దేవుడిచ్చిన రక్షణ మార్గంలో మనం వెళ్తున్నామా అన్నది మనం గమనించుకుంటా ఉండాలి. నెక్స్ట్ 6 సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్. కత్తి ఉంది చూడండి, ఆయన చేతిలో, సోల్జర్ చేతిలో కత్తి ఉంది. కత్తి చాలా అవసరము. మనం కత్తి ఎందుకు యూజ్ చేస్తామండి? డిఫెన్స్. ఎస్, డిఫెన్స్. వార్ టైంలో, నాట్ కిచెన్ లో కత్తి ఎందుకు యూజ్ చేస్తామని నేను అడగట్లేదు. యా, డిఫెన్స్. మనకి శత్రువుల చేత ఏదైనా హాని ఉంది, అపాయం ఉంది అంటే మనం కత్తి తీస్తాం మనల్ని కాపాడుకోవటానికి. మనకి కత్తి ఏదేంటంటే, దేవుని బిడ్డలుగా మన కత్తి ఏంటండి? మన ఖడ్గం ఏంటి? వాక్యం. మన ఖడ్గం ఏంటంటే మనకి వాక్యం, స్వార్డ్ ఆఫ్ స్పిరిట్ అంటే దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము ధరించుకొని ఉండాలంట ఆల్ ద టైం. దేవుడు వచ్చాడు, మరణించాడు, మనకు రక్షణ ఇచ్చారు, దేవుడు లేచాడు, రక్షణ ఇచ్చారు, మరలా మన కొరకు అక్కడ మరలా మన కొరకు వస్తారు. కానీ ఈ టైంలో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము ఎన్నో శోధనల గుండా వెళ్తాం. వీటన్నిటిని జయించాలంటే మనకి ఖడ్గం అనే వాక్యం మనకి ఆల్ ద టైం మన చేతిలో ఉండాలంట. వాక్యాన్ని ఎప్పుడు వాక్యము ప్రార్థన, వాక్యాన్ని చదివేవారిగా, ప్రార్థించుకునేవారిగా, వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకునేవారిగా మనము జీవించాలి. మనం బైబిలే మన చేతులు, మన ఖడ్గం ఏంటంటే ఇదే, మనకి ఇదే ఖడ్గం. 2 అంచుల ఖడ్గం. అవును, 2 అంచుల, అంత షార్ప్ అంట. 2 అంచులు గల ఖడ్గం ఎంత షార్ప్, ఎంత పదునైనదిగా ఉంటుందో మన వాక్యం కూడా అంతే అంట, అంత షార్ప్. ఏ టైంకి ఎక్కడ ఎలాగ వాక్యం, ఏ సమయానికి ఏ వాక్యం అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యాన్ని గుర్తు చేస్తాడు. ఎప్పుడు మన వాక్యం చదవకుండా ఉంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని గుర్తు చేస్తాడా? అసలు వాక్యంలో ఏముందో ఏం లేదో తెలియకపోతే మనకి ఎలాగండి? సో మనం ఏం చేయాలంటే వాక్యం చదివేవారిగా కాదు, ధ్యానించేవారిగా ఉండాలి. మెడిటేట్ చేయాలి. మనం ధ్యానించేవారిగా, ఆయన ఆజ్ఞలను గైకొనేవారిగా మనం ఈ లోకంలో జీవించేవారిగా ఉండాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనము బైబిలే మనకి మన ఆత్మ ఖడ్గం, మన స్పిరిచువల్ సోర్డ్ ఏంటి అంటే మనకి మన బైబిలే, మన వాక్యమే మన ఆత్మ ఖడ్గం. మనం ఎక్కడికి వెళ్ళినా మన బైబిల్ పట్టుకెళ్తాం కదా, ప్రార్థన మీటింగ్ ఎక్కడికి వెళ్ళినా. సో మన ఖడ్గము అది. ఒక్కసారి సామ్స్ 119 చూద్దాము. కీర్తనలు 119. ఇదందరికీ తెలిసిన వాక్యమే. 119 103 నుంచి. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. థ్యాంక్ యూ అనిత. సో నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు అంటే, దేవుని వాక్యం మన జిహ్వకు ఎంతో మధురముగా, తీపిగా, నోటికి తేనె కంటే తీపిగా ఉంటదంట. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము, నాలెడ్జ్, విజ్డమ్ వస్తుంది. మనం తప్పుడు మార్గాల్లో మనం వెళ్లకుండా మనకి సహాయపడేది ఏంటంటే దేవుని వాక్యం. సో దేవుని వాక్యం మనం ఎప్పుడు అనుకుంటాం కదా, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవ నాకు వెలుగై ఉన్నది. సో దేవుని వాక్యం వెలుగై ఉన్నది. మనము ఇతరులకు వెలుగునిచ్చేవారుగా ఉండాలంటే మనలో వెలుగు ఉండాలి కదా. అంటే మనము దేవుని బిడ్డలుగా, వాక్యాన్ని ధరించుకున్న వారుగా, వాక్యాన్ని చేపట్టుకొని నడిచేవారిగా, మనం రాంగ్ వేస్లో, తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించేవారుగా మనం చేత్తో మనం ఏం పట్టుకోవాలి? దేవుని యొక్క బైబిల్, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని పట్టుకునేవారుగా మనం ఉండాలి. సో
బెల్ట్ ఆఫ్ ట్రూత్, నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకునే వారుగా, నీతి అను మైమరుపును తొడుక్కునే వారిగా, సిద్ధ మనసు అను జోడు తొడుక్కునే, అంటే దేవుని పరిచర్య నిమిత్తము సిద్ధపాటుతో ఆల్ ద టైం దేవుని వాక్యాన్ని కానీ దేవుని పనులు పరిచర్య అంతట్లో మనం సిద్ధంగా ఉండాలి. ఇది నా వల్ల కాదు, దేవుడు నాకు ఈ తలాంతి ఇవ్వలే, లేకపోతే నాకు ఈ టాలెంట్ ఇవ్వాలి, అలా కాదు. దేవుడు పని ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఎక్విప్ చేస్తాడంట, ముందుగానే మనల్ని సిద్ధపరుస్తాడంట ఆ దేవుని యొక్క కాల్ కొరకు. సో దేవుని యొక్క కాల్ కోసం మనం వేచి చూసేవారిగా, రెడీగా ఉండేవారిగా ఉండాలి. విశ్వాసం అను డాలు పట్టుకునే వారిగా ఉండాలి. రక్షణ అను సహస్రానము ధరించుకునే వారిగా, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము పట్టుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు నేను వాక్యం ఏం చెప్పాలి అంటే, ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ 40 days మనం క్రాస్ గురించి మాట్లాడుకుంటాం. ఫ్రైడే 7 మాటలు వింటాం, మళ్ళీ సండే చర్చ్కి వెళ్తాము, క్రూసిఫిక్షన్ గురించి, దేవుని తిరిగి లేవడం గురించి, రిజెక్షన్ గురించి అన్నీ వింటాం. మళ్ళీ నేను అదే ఎందుకు చెప్పడం అని అనుకున్నప్పుడు నాకు దేవుడి ఆర్మర్ ఆఫ్ గాడ్, ఈ గ్యాప్లో దేవుడు మన కోసం బలియాగం చేసి వెళ్ళి మళ్ళీ రెండో రాకడ, మళ్ళీ సెకండ్ కమింగ్ వచ్చే వరకు మనం ఈ లోకంలో జీవించాలి, ఈ లోకంలో ఉండాలి, ఈ లోకంలో ఎన్నో శోధనలు ఎదుర్కోవాలి. శోధం కొంతకాలం అని దేవుడు చెప్తున్నప్పటికీ ఆ శోధనలు ఎదుర్కోవటానికి దేవుడి సర్వాంగ కవచమును మనం ధరించుకొని జీవించాలి. దేవుని బిడ్డలుగా ఈ అపవాదికి ఎదిరించే వారిగా ఉండాలని దేవుడి వాక్యాన్ని నా ద్వారా దేవుడు నాకు ఆ ప్రేరేపణిచ్చారు. సో ఇది దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. థ్యాంక్ యూ భాస్కర్ అంకుల్. ఆమేన్. థ్యాంక్ యూ. వాక్యమను ఖడ్గము నీవై, రక్షణను శిరస్త్రాణమై, సత్యమను దట్టివి నీవే నా యేసయ్యా. నీతి అను మైమరువువై, విశ్వాసమను ఢాలునై, సమాధాన సువార్త నీవే నా యేసయ్యా. వాక్యమను ఖడ్గము నీవై, రక్షణను శిరస్త్రాణమై, సత్యమను దట్టివి నీవే నా యేసయ్యా. నీతి అను మైమరువువై, విశ్వాసమను ఢాలునై, సమాధాన సువార్త నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. ఓ నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నీ జీవమును పోసి, నా పాపమును తీసి, నా భారమును మోసావయ్యా. యేసయ్యా నా సర్వము నీవే నా యేసయ్యా. ఓ నా ప్రాణము నీవే నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా. నా ప్రాణము నీవే నా యేసయ్యా. థ్యాంక్ యూ. చక్కని వర్తమానాన్ని మనం మరి విన్నాము. థ్యాంక్ యూ అమ్మా శిరీష. రానున్న దినాల్లో మరి ఇంకా మంచిగా, ఇంకా ఎన్నో మరి వర్తమానాలు మనకు అందించలాగున అందరూ కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీక్ మన మధ్యలో ప్రకాష్ బాబు గారు వాక్య పరిచయం చేస్తారు. అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన రీతిగా మరి మే 3వ తారీఖున మన 5వ యానివర్సరీలో మరి ప్రార్థన చేయండి. మరి దేవుడు తన దాసులను నడిపించి మనతో మాట్లాడలాగున, ఎవరనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో మనం ప్రార్థన చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్లోకి వెళ్దాం. మన మధ్యలో పాస్టర్ విల్సన్ బాబు గారు ఉన్నారు. మనల్ని క్లోజింగ్ ప్రేయర్లు నడిపించి
ప్రార్థించుకుందాం. ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన. సర్వ సృష్టి స్థితియాలకు కారణభూతులైన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు ఇస్తాయా నా ప్రభా. ఇంతవరకు నైనా మీ దాస్తున్న ప్రభా శ్రీషతో మీ యొక్క వాక్యం మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయా. విశ్వాసులమై ఉన్నాము, బాప్తిజం పొంది ఉన్నాము, భక్తిలో ఉన్నాము, వినయ విధేయతలతో ఉన్నామని మేము అనుకోవచ్చు గాని ఎక్కడైతే పడిపోయామో అది చూసుకొని స్థితిలో ఉన్నామేమో అది జ్ఞాపకం వచ్చేసిన విధానం బట్టి మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం అయా. మీ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నిలుచున్నానని చెప్పుకుని ప్రతి వాడును పడిపోకుండా చూచుకోవాలని చెప్పి అయా. మేము ముందే కాకుండా మా జీవితం వెనక స్థితి ఏముందో, మా యొక్క కుడి వైపున ఏముందో, ఎడం వైపున ఏముందో, పైన ఏముందో, కింద ఏముందో, ముందేముందో, వెనకేముందో అయా. సాతానుడు ఎక్కడ మమ్మల్ని లాగివేస్తున్నాడో మేము జ్ఞాపకం చేసుకునేలాగా అయా మిమ్మల్ని ముందు పెట్టుకున్నాయన మిమ్మల్ని దర్శించలాగిన అయా. మీ యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉండే భాగ్యం దయచేయండి. మీ బంగారు పదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తొలగిపోకుండా తోటలిపోకుండా అయా మేమన్నిటికీ కూడా మిమ్మల్ని విడుదల ఎడబారికి ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉండేవారికి మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, వర్ధిల్లింప చేయమని అయా. ఇచ్చిన వాక్యం ఉన్న ప్రభా నూరంతలుగా ఫలింప చేయమని, తిరిగి 1000 రెట్లు కన్నా ప్రభా మేము ఇతరులకు పంచుకునే విధంగా ఆయన మీరు అనుగ్రహించి కృప చూపించి సహాయం చేయమని, మీ దివ్యమైన ఆశీర్వాదం మా మీద కుమరింపచేయమని అడుగుతున్నాం. జూమ్లో ఇది నానున్న వారందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా. మరి అటెండ్ కాలేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అటెండ్ అయ్యేలాగా మీరు సహాయం చేయండి. దయగలమ తండ్రి, ప్రేమ గలమా ప్రభా, ఇదిగో నాయన మీ దాసాలు హెప్సోదని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ ప్రభా స్టంట్తో ఉండగా బీపీ షుగర్లను మీరు కంట్రోల్ ఉంచి అయా నా ప్రభా మంచి మందుల్లో ఆహారం సకాలంలో సమకూర్చి మీ దాసాలు స్థిరపరచబరి బలపరచబరి ఆశీర్వదించి దీవించ అడుగుతున్నాం. ఈశ్వర మీకు స్తోత్రాలు. కృపగలమ దేవదయగలమ తండ్రి, ప్రేమగలమ నాయన, మీ బలమైన నామానికే మీకు వందనాలు, మీకే వేల స్తోత్రాలు, మీకే వేల స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే నా ప్రభా మరి మీరు సమగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. స్టంట్ మరి సంపూర్ణమైన స్వస్థ పొందినట్లును, సంపూర్ణమైన ఆరోగ్యం పొందినట్లును అయా, స్థిరమైన ఆరోగ్యం ఉన్నట్లుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థ చేకూర్చండి, ఆహారంలో మీ యొక్క శక్తిని పంపించండి, మందుల్లో మీ స్వస్థతను అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు. అలాగే ప్రకాష్ గారిని కూడా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీకు వందనాలు చెల్లించుకుంటాం అయ్యా. మరి మీ దాసులైనా జకరని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుండగా నా ప్రభావ మీరు దర్శించండి. బెడ చుట్టూ మీ పరిశుద్ధ కంచి వేసి మీ దేవతలు కావాలని అయా. త్వరితగతిన ప్రభావ డాక్టర్స్ ఆయన బలహీనత ఏమిటో, అనారోగ్యం ఏమిటో, ఇబ్బంది ఏమిటో తెలిసి దానికి తగిన మందు ఇవ్వడానికి నా ప్రభావ వారి జ్ఞానం ఇచ్చింది. మీ వాక్కును సెలవు ఇవ్వండి నా ప్రభావ, మీ కనికరం మీ కాపుదలు చూపించడానికి మీ సంపూర్ణ స్వస్థత ఇచ్చే సజ మీకు వందనాలు చేర్చుకోండి అయ్యా. మీ దాసుల ప్రభావ మరి వైజాగ్ లో స్వామిలయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ కృప మీ కనికరం మీ కాపుదలు అనుగ్రహించండి. మంచి సంఘమును కట్టి ఎంతో పరిచయం చేసిన మీ దాసులు అయ్యా. ఇదిగో ప్రభా ఇప్పుడు బలహీనలైన ఆయన ఐసీయూలో ఉండగా తండ్రి మీరు దర్శించండి, ఆయన కృప చూపించండి. ఆయన తండ్రి మీ చిత్తమైతే ప్రభా నాయన కృపను అనుగ్రహించి సహాయం అనుగ్రహించి దీవెనివ్వండి. స్వస్థ త్వరగా దయచేయండి. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. తిరిగినైనా మీ దాసుడు సేవలో వాడబడ్డానికి మార్గం దయచేయండి. ఆయన కుటుంబంతో మీరు జ్ఞాపకం చేసుకోండి. కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల ప్రభుడు నైనా మీ బంగారు పాదాలకు వందనాలు ఇస్తే ఆయన ప్రభు మీ దాసులు ఎమ్మెల్యే గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అరిదితమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటాం అయ్యా. మీ కృపగల హస్తారగల ప్రభా విలియమ్స్ అని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా మీ బంగారు పాదాలకు స్తోత్రులు చెల్లించుకుంటాం. కృపగలమ దేవ, దయగలమ దేవ, ప్రేమగలమ ప్రభా అత్యవసరమైన ప్రార్థనాంశంలో ఉన్న వారిని మీరు దర్శించండి, కృప చూపించండి అయ్యా. మీరే మీ కార్యక్రమం చూపించి సహాయం అందించమని అడుగుతున్నాం. మెండేని దీవులు నిండారు కుమ్మరింపచ్చేమని అడుగుతున్నాం ఆయన. నా ప్రభా మదర్ని ప్రత్యేక మీరు జ్ఞాపకం చేసుకున్నాయి అయ్యా. పద్మన ప్రభా తన జీవితంలో ఆయన అయ్యా ఎంతో గాయం కలిగి ఉంటుండగా నా ప్రభా ఎంతో బాధ వేదన ఇబ్బంది కలిగి ఉంటుండగా అయ్యా మీరు కరుణించండి, కాపాడి కృప చూపించండి. 38 సంవత్సరాల నుంచి పడిన వాడు ఒక మాట మీ స్వరం వినగానే ఆయన దిగ్గురు లేచి నడిచినట్లుగా నేను అయా. మెదడుకు కావాల్సిన ఆ యొక్క ఆరోగ్యము, స్వస్థ నరములకు కావాల్సిన ఆ యొక్క బలము, రక్తము మీ వాక్కు ద్వారా అనుగ్రహించగలరని మేము నమ్ముతున్నాం. వేసే మదన్ ప్రత్యేక మీరు దర్శించమని, మీరు కృప చూపించమని, స్వస్థత చేకూర్చమని, మీ కార్యం జరిగించి మీ నామకు మహిమ గంట ప్రభావం తెచ్చుకుని అడుగుతున్నాం. ఇస్రాజ మీకు వందనాలయ, మీకు స్తోత్రాలు.
దయగల మా తండ్రి, ప్రేమ గల మా నాయన అయ్యా మన్మోహన్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన దినాల్లో ప్రభా ఆయన మరి కాలు విరిగి నాయన మరి చాలా దినములు ఆయన ప్రభా మరి నడవలేకుండా ఉన్నారు నాయన. ఇప్పుడు అయ్యా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. ఇంకా నాయన బలము శక్తిని ఆరోగ్యం దయచండి. వారి స్కూల్ని మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి కలిగిన బంధుమిత్ర సంబంధాలు మీరు దీవించండి. ఆయన మరి నా ప్రభా మా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటాం. మరి సింగపూర్ లో ఉన్నవారిని, ఆయన యుఎస్ లో ఉన్నవారిని, వైజాగ్ లో ఉన్నవారిని నా ప్రభా, హైదరాబాద్ లో ఉన్నవారిని, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రభా మరి ఉద్యోగరీత్యం ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి కృప చూపించి సహాయం చేయండి. ఐర్లాండ్ లో ఉన్న డానిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను, మీ బంగారు పదకు వందనాలు చెల్లించుకుంటాం. ముంబైలో ఉన్న కోమలను మీరు జ్ఞాపకం చేసుకున్నాను, మీ బంగారు పదకు వందనాలు చెల్లించుకుంటాం. మీ కృపగల హస్తాలకు నాయన కుటుంబాలను అప్పగించుకుంటున్నాం. యేసయ్యా అయ్యా మీ చేతులకు అప్పగించుకుంటాం ప్రభా. అయ్యా మీ చేతుల నుంచి ఎవరు అపహరించలేదని మీరు వాక్కు సెలవు ఇచ్చారు కదా ప్రభా. నా గొర్రెలు నా దొడ్లో ఉంటవి, నా మాట వింటవి, నా స్వరం వింటవి, అవి మేత వేస్తూ ఉంటాయి, లోపలికి వస్తూ బయటకు వెళ్తూ ఉంటాయి, వాటికి ఆపద ఉండదని చెప్పి సెలవిచ్చిన మా ప్రభా. అయ్యా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. అటువంటి భద్రత మీరు మాకు అనుగ్రహించి కృప చూపించి సహాయం చేయమని అయ్యా కూడినందరినీ కూడా మీరు మీ చేతులు ఎత్తి దీవించి ఆశీర్వదించి పంపించుకోండి. అయ్యా మరచిన వారి విషయం మరొక పర్యం మేము ప్రార్థన తరుణం చేకూర్చున్నాం. మీరు ఆస్తున్న ప్రభా మరి భాస్కర్ ప్రత్యేకం మీరు జ్ఞాపకం చేసుకోండి. శైలజను మీరు ప్రత్యేకం దర్శించండి. అయ్యా మీ బంగారు పదాలకు వందనాలు చెల్లించుకుంటాం. యేసయ్యా మీకే స్తోత్రులు చెల్లించుకుంటాం. అయ్యా ఎలిజబెత్ జక్రియల్ వల్ల ప్రభా అయ్యా మీ యొక్క సేవా ధర్మం మరొక వదిలిపెట్టక విడిచిపెట్టక గ్యాప్ ఇవ్వకుండా అయ్యా వారు కొనసాగించడం అటు గొప్ప మర్మము కలిగిన గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్వస్థ, గొప్ప బలము, ఆరోగ్యము మీ సన్నిధి మీ దీవెన వారు కలిగి ఉంటానుకున్న ప్రభా. వారు గొప్ప సాక్షులుగా నాయన భూమి మీద నిలబడ్డానికి మీరు కార్యం జరిగించి కృప చూపించి సహాయం చేయమని అడుగుతున్నాం. అయ్యా లోటు ఏదైతుందో మీకు తెలుసు ఆయన, మీరు దర్శించడం కృప చూపించండి. అయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవన్న ప్రభా పరిశోధన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా మోకాళ్ళని మీరు స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అలాగే నా ప్రభా మరి ప్రశాంతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మోకాళ్ళని ముట్టండి, మీరు స్వస్థపరచండి. ఆయన తండ్రి ప్రభా కృపగలనైనా చిరి భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపగల హస్తానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు వారిని నా ప్రభా మీ కృపగల హస్తానికి ఆయన అప్పగించుకుంటున్నాం. సహాయం చేయడం, కృప చూపించడం తోడండి. అయ్యా సుఖంతో ప్రసవం ఆరోగ్యవంతుల బిడ్డను మీ సకాలంలో సమకూర్చి కృప చూపించి మీ దీవుల మెండుగా కుమరింప చేయమని మరొక పర్యాయం నా ప్రభావ మేము ప్రార్థన చేసినప్పుడు అయ్యా మరచిన వాటి విషయం మేము జ్ఞాపకం చేసినప్పుడు జ్ఞాపశక్తిని దయచేయమని మీ బంగారు పదాల కోటాను కోట్ల స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుడు ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకమంతటను ప్రత్యేకంగా జీవుల కుటుంబాలకు మన కుటుంబాలకు మన కలిగిన బంధువులకు ప్రభు పరితం సదాకాలము తోడు నేడు ఆదరణ కనుగొండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్. అందరికీ వందనాలు. ఓకే, ఒక అనౌన్స్మెంట్ ఉంది. సుమతి అక్క వాళ్ళ పిల్లలు పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె వివాహాలు కూడా నిశ్చయించడం జరిగింది. మే 8వ తారీఖుని అమ్మాయి మ్యారేజ్ జరుగుతుండగా మళ్ళీ అదేవిధంగా మే 14వ తారీఖున కూడా రెండవ వివాహం జరుగుతుంది. రెండు వివాహాల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. డీటెయిల్స్ మన మధ్యలో సునీత అక్క చెప్తారు క్లియర్గా. సునీత అక్క. ఓకే, సుమతి అక్క వాళ్ళ పాపల ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా ఆల్రెడీ నిర్ణయించి ఉన్నారు. 8వ తారీఖు ఒక వివాహం, 14వ తారీఖు ఒక వివాహం. ఓకే, ప్రార్థన చేయండి. లక్ష్మి వాళ్ళ బాబులు పెట్టారా? లక్ష్మి కొడుకుదేమో